हमारे पास 18/5/1967 बच्चे अपना अनुभव सुनाते हैं పిల్లలు తమ అనుభవాన్ని వినిపిస్తారు. कहाँ तक हम पहुँचे ఏమనంటే మనం ఎంతవరకు చేరుకున్నాం. इसको तुलना कहा जाता है कि हम कर्मातीत अवस्था में कहाँ तक पहुँचे. దీనిని చింత అనడం జరుగుతుంది. మనం కర్మాతీత అవస్థలోకి ఎక్కడి వరకు చేరుకున్నాం. कर्म करते కర్మని చేస్తూ इंद्रियां भोग से परे की स्टेज में कहाँ तक पहुँची. ఇంద్రియాలు భోగం యొక్క స్టేజ్ నుండి అతీతంగా ఎంతవరకు చేరుకున్నాయి. माना बाबा की याद में कहाँ तक रहते हैं. అనగా బాబా యొక్క యాదులోని ఎంతవరకు ఉండగలుగుతాము. और कहाँ तक खुशी है. మరియు ఖుషి అనేది ఎంతవరకు ఉంది. तुम जानते हो మీకు తెలుసు कि वो हमारा बाबा भी है, साजन भी है. వారు మన బాబా కూడా అయ్యారు, ప్రియుడు కూడా అయ్యారు. हम बच्चे भी हैं, उसकी सजनिया भी हैं. మరియు మనం పిల్లలం కూడా అయ్యాము, అతని యొక్క ప్రియురాళ్ళమి కూడా అయ్యాము. वो साजन हमारा बहुत श्रृंगार कर रहे हैं. ఆ ప్రియుడు మన యొక్క అలంకరణ అనేది చాలా చేస్తున్నారు. दिव्य गुणों से श्रृंगार कर रहे हैं, ज्ञान रत्नों से श्रृंगार कर रहे हैं. దివ్య గుణాలతోని అలంకరణ అనేది చేస్తున్నారు, జ్ఞాన రత్నాలతోని అలంకరణ అనేది చేస్తున్నారు. तो कितनी खुशी रहनी चाहिए. అప్పుడు ఎంత ఖుషి అనేది ఉండాలి. ये तुम बच्चों का डबल पियर है. ఇది మీ యొక్క డబల్ పుట్టిల్లు అయ్యింది. इसलिए बाबा भी डबल ओम शांति कहते हैं. అందువలనే బాబా కూడా డబల్ ఓం శాంతి అని చెబుతారు. क्योंकि एक तो है रूहानी बाप, ఎందుకంటే ఒక్కరయ్యారు ఆత్మిక తండ్రి. तुम बिंदु बिंदु रूह हो ना, మీరు బిందువు ఆత్మలయ్యారు కదా. तो रूहों का बाप भी है. అయితే ఆత్మల యొక్క తండ్రి కూడా ఉన్నారు. और दूसरा जिस्मानी बाप है. మరియు రెండో వారయ్యారు శారీరక తండ్రి. तो तुमको जैसे कि डबल इंजन मिली, మీకు ఏ విధంగాను అంటే డబల్ ఇంజిన్ లభించినట్లయింది. वो सुप्रीम ఆ సుప్రీం और वो सेकंड नंबर. మరియు వారయ్యారు సెకండ్ నెంబర్లోనే. सुप्रीम परमपिता परमात्मा ब्रह्मा द्वारा पढ़ाते हैं. సుప్రీం పరంపిత పరమాత్మ బ్రహ్మ ద్వారా చదివిస్తారు. तो ब्रह्मा हो गया सेकंड नंबर में అయితే బ్రహ్మ అయ్యారు సెకండ్ నెంబర్లోని. और सुप्रीम हो गया सुपरमेसी वाला. మరియు సుప్రీం అయ్యారు సుపరమేసి వారు. तो ब्रह्मा भी पढ़ाते हैं. అయితే బ్రహ్మ కూడా చదివిస్తారు. ये भी बच्चे समझते हैं कि जितना रहम दिल बाप कोई गाया हुआ नहीं है. ఇది కూడా పిల్లలకి తెలుసు. ఇతని వలె దయాహృదయుడు కలిగినటువంటి వారు ఇంకెవ్వరూ కూడా గాయనం చేయబడి లేరు. अभी हमको पता पड़ा है ఇప్పుడు మనకి తెలిసింది कि बाप आकर के बच्चों को बेहद की बादशाही देंगे. ఏమనంటే తండ్రి వచ్చి పిల్లలకి బేహద్ బాద్షాహీని ఇస్తారు. बेहद का बाप है ना. బేహద్దు తండ్రి అయ్యారు కదా. बेहद माना 500 करोड़. బేహద్దు అనగా 500 కోట్లు. जो भी मनुष्य मात्र है ఎంతమంది అయితే మనుష్య మాత్రులు ఉన్నారు. बेहद की बादशाही बेहद के बाप द्वारा ही मिलती है. బేహద్ యొక్క బాద్షాహి అనేది బేహద్ తండ్రి ద్వారానే లభిస్తుంది. ये बात बच्चों को भूलना नहीं चाहिए. ఈ విషయాన్ని పిల్లలకి మర్చిపోకూడదు.
और ये याद की यात्रा है। మరియు ఇది యాది యొక్క యాత్ర కూడా అయ్యింది. याद करते करते शांति धाम सुख धाम को पहुंचना है। యాదిని చేస్తూ చేస్తూ శాంతిధామానికి సుఖధామానికి చేరుకోవాలి. वो भक्ति मार्ग के मेले में लग रहे तो थोड़ा समय चल करके बंद हो जाते हैं। ఆ భక్తి మార్గం యొక్క మేళాలు సమ్మేళనాలు అయితే కొద్ది సమయం నడుస్తాయి, మళ్ళీ ఆగిపోతాయి. और ये मेला तो चलता ही चलता रहता है। మరియు ఈ మేళా అయితే నడుస్తూ వెళ్తుంది. जब से बाप आया है तब से ये मेला शुरू हुआ। ఎప్పటి నుంచి అయితే తండ్రి వచ్చారో అప్పటి నుంచి ఈ మేళా అనేది ప్రారంభమయ్యింది. और चलता ही चला आ रहा है। మరియు నడుస్తూ వెళ్తుంది. मेला कहो युद्ध कहो, మేళా అనండి, యుద్ధం అనండి, ये युद्ध चलती रहेगी ఈ యుద్ధం అనేది నడుస్తూ వెళ్తుంది जब तक बाप है। ఎంతవరకు అయితే తండ్రి ఉంటారో. ये है विनाशी पढ़ाई। ఇది అయ్యింది అవినాశి చదువు. विकारों पर जीत पाने की पढ़ाई है। వికారాల మీద జీతును పొందేటటువంటి చదువు అయ్యింది. तो विकारों से तुम्हारी युद्ध भी चलती है। అయితే వికారాల మీద మీ యొక్క యుద్ధం కూడా నడుస్తుంది. और एक बाप ही पढ़ाते हैं। మరియు ఒక్క తండ్రే చదివిస్తారు. क्योंकि एक बाप ही निराकारी निर्विकारी निरहंकारी है। ఎందుకంటే ఒక్క తండ్రే నిరాకారి నిర్వికారి నిరహంకారి అయ్యారు. और सदा के लिए है। మరియు సదాకాలం కోసం అయ్యారు, अल्पकाल के लिए नहीं है। అల్పకాలికం కోసం అవ్వలేదు. ऐसे नहीं आज है कल नहीं है। అలా ఏమీ కాదు ఈ రోజు ఉన్నారు రేపు లేరు అని. इसलिए वो अविनाशी बाप आकर के अविनाशी पढ़ाई पढ़ाते हैं। అందువలనే ఆ అవినాశి తండ్రి వచ్చి అవినాశి చదువుని చదివిస్తారు. तो जानते हो మీకు తెలుసు कि हम ससुर घर जा रहे हैं। మనం పుట్టింటికి వెళ్తున్నాము అని. ब्रह्मा का है पियर घर బ్రహ్మదయ్యింది పుట్టిల్లు और विष्णु का है మరియు విష్ణువుదయ్యింది ससुर घर। అత్తవారిల్లు. अभी देखो पियर घर बहुत गरीब है। ఇప్పుడు చూడండి పుట్టిల్లు అయితే చాలా బీదదయ్యింది और ससुर घर बहुत साहूकार है। మరియు అత్తవారిల్లు అయితే చాలా షాహుకారిదయ్యింది. जो गरीब है ఎందుకని బీదదయ్యింది? ब्रह्मा को दाढ़ी मूछ वाला दिखाते हैं। బ్రహ్మని గెడ్డాలు మీసాలు ఉన్నటువంటి వారిగా చూపిస్తారు, भिखारी दिखाते हैं। వికారిగా చూపిస్తారు. जो भी देवताएं हैं उनको दाढ़ी मूछ नहीं दिखाई जाती। ఎంతమంది అయితే దేవతలు ఉంటారో వారికి గెడ్డాలని మీసాలని చూపించడం జరగదు. और ब्रह्मा को కానీ బ్రహ్మకి मनुष्यों को మనుష్యులకి दाढ़ी मूछ दिखाई जाती है। గెడ్డాలని మీసాలని చూపించడం జరుగుతుంది. इसलिए क्योंकि विकारों की निशानी है ना। ఎందువలన? ఎందుకంటే వికారాల యొక్క చిహ్నం అయ్యింది కదా. जब तक ये विकार है तब तक समझो गरीब है। ఈ వికారాలు ఎంతవరకు అయితే ఉంటాయో అంతవరకు అనుకోండి మనం బీదవారిం అయ్యాము అని. ससुर घर में तो बहुत साहूकारी है। అత్తవారింట్లో అయితే చాలా షాహుకారి అనేది ఉంటుంది. यहाँ विकारों की बात ही नहीं। అక్కడ వికారాల యొక్క విషయమే ఉండదు. तुम जानते हो कि हम इस पढ़ाई से बैकुंठ के मालिक बन रहे हैं। మీకు తెలుసు మనం ఈ చదువు ద్వారా వైకుంఠం యొక్క యజమానులుగా అవుతున్నాం. ऊंच बाप पढ़ाते हैं। ఉన్నతమైన తండ్రి చదివిస్తున్నారు. तो ऊंच बैकुंठ की नई दुनिया स्थापन करते हैं। అప్పుడు ఉన్నతమైన వైకుంఠం స్వర్గం యొక్క స్థాపన అనేది చేస్తారు. तो फिर बच्चों को खुशी क्यों नहीं रहनी चाहिए? మరి అప్పుడు పిల్లలకి ఖుషి అనేది ఎందుకని ఉండకూడదు? घर में बैठे भी बाप को याद कर सकते हो। ఇంట్లో కూర్చొని కూడా తండ్రిని యాద్ చేయొచ్చు. और याद करते करते बहुत प्योर और मीठा बनना है।
మరియు యాదని చేస్తూ చేస్తూ చాలా ప్యూర్ మరియు మధురంగా అవ్వాలి. कोई को भी मनसा से, वाचा से, कर्मणा से दुख नहीं देना है. ఎవరికి కూడా మనసా ద్వారా, వాచా ద్వారా, కర్మణ ద్వారా దుఃఖాన్ని ఇవ్వకూడదు. देह अभिमान में आने से ही किटपिट होती है. దేహభానంలోకి వచ్చిన కారణంగానే కిట్పిట్ అవుతుంది. देह अभिमान में आने से कोई न कोई दुष्ट संकल्प चला लेते हैं. దేహభానంలోకి వచ్చిన కారణంగా ఏవో కొన్ని దుష్ట సంకల్పాలని నడిపించేయటం జరుగుతుంది. मुख से నోటి दुख నుండి देने वाली वाचा निकल पड़ती है. నోటి నుండి దుఃఖాన్ని ఇచ్చేటటువంటి వాచ అనేది వెలువడుతుంది. कर्मेंद्रियों से दुख देने लग पड़ती है. కర్మేంద్రియాలతోనే దుఃఖాన్ని ఇవ్వడం మొదలు పెడతారు. और सर्विस को भी धोखा आ जाता है. మరియు సర్వీస్లోని కూడా ధోఖా, మోసం అనేది వచ్చేస్తుంది. जब ऐसी एक्ट करते हैं ఎప్పుడైతే అటువంటి యాక్ట్ని చేయటం జరుగుతుందో तो डिससर्विस हो जाती है. అప్పుడు డిస్సర్వీస్ అయిపోతుంది. जबकि बाप आए हैं అయినప్పటికీ తండ్రి వచ్చి ఉన్నారు. तो ये तो सर्विस का बहुत बड़ा चांस है. అప్పుడు ఇదైతే సర్వీస్ యొక్క ఛాన్స్ అనేది చాలా ఎక్కువయ్యింది. तुम बहुत ऊंची सर्विस कर सकते हो. చాలా పెద్ద ఛాన్స్ అయ్యింది. మీరు చాలా ఉన్నతమైన సర్వీస్ని చెయ్యొచ్చు. कोई को भी बाप का वर्षा दे सकते हो, दिलवा सकते हो. ఎవరికైనా తండ్రి యొక్క వారసత్వాన్ని ఇవ్వచ్చు, చదివించవచ్చు. बाप को आगतन से याद किया है తండ్రిని అర్ధకల్పం నుండి యాద్ చేశాము और अभी वो मिला है. మరియు ఇప్పుడు వారు లభించారు. बड़ी शिक्षक से पढ़ाते हैं, చాలా ప్రేమతోని చదివిస్తారు. याद करते हैं, मिलते हैं. యాదని చేయటం జరుగుతుంది, కలవడం జరుగుతుంది. और जिस्मानी बाप का प्यार तो मानोगे मार ही मारेंगे. కానీ శారీరక తండ్రి యొక్క ప్రేమ అయితే కొట్టడమే కొట్టడం అవుతుంది. बाप का प्यार तो सच्चा है. తండ్రి యొక్క ప్రేమ అయితే సత్యమైనది అయ్యింది. वो तो शादी कराते हैं कि बच्चे पैदा होंगे. వారైతే వివాహాన్ని చేయిస్తారు, పిల్లల జన్మను తీసుకుంటారు. बुढ़ापे में हमारी परवरिश करेंगे. ముసలితనంలోని మమ్మల్ని పోషించడం జరుగుతుంది. हमारी धन संपत्ति के मालिक बनेंगे. మా యొక్క ధన సంపత్తి యొక్క యజమానులుగా అవ్వడం జరుగుతుంది. हमारी धन संपत्ति మా యొక్క ధన సంపత్తి पीढ़ियों दर पीढ़ियों सुरक्षित बनी रहेगी. తరాలుకి తరాలుగా సురక్షితంగా అయి ఉంటుంది. बाप को कोई आस नहीं करती. తండ్రి అయితే ఏమీ ఆశని పెట్టుకోరు. वो बाप को गिराते ही रहते हैं. ఆ తండ్రి అయితే పడేస్తూ ఉంటారు. सबसे जास्ती गिरावट होती है काम हासिल. అన్నింటికంటే ఎక్కువ పడడం అవుతుంది కామ వికారం ద్వారా. इसलिए बाप कहते हैं काम महाशत्रु है. అందువలనే తండ్రి అంటారు కామం మహాశత్రువు అయ్యింది. बर्बादी है. వివాహం షాదీ బర్బాదీ. వివాహం చేసుకున్నాము అంటే బర్బాద్ అయిపోవడం జరుగుతుంది, నష్టపడిపోవటం జరుగుతుంది. तुम बच्चों को तो शादी करनी ही नहीं. పిల్లలైన మీకైతే వివాహాన్ని చేసుకోకూడదు. मृत्यु का अंतिम घड़ी पर है तो हम शादी करें ही क्यों. మృత్యులోకం ఇప్పుడు అంతిమ గడియలో ఉన్నట్లయితే మరి మనము వివాహం ఎందుకని చేసుకోవాలి? इसलिए पवित्र बनना है అందువలనే పవిత్రంగా తయారవ్వాలి और खुशी में बहुत रहना है. మరియు ఖుషీలోని కూడా చాలా ఉండాలి. जिनको धन होता है वो खुशी में बहुत रहते हैं. ఎవరికైతే ధనం ఉంటుందో వారు ఖుషీలోని చాలా ఉంటారు. तुम तो 21 जन्मों के लिए स्वर्ग के मालिक बनते हो. మీరు 21 జన్మల కోసం వెళ్ళి స్వర్గానికి యజమానులుగా అవ్వడం జరుగుతుంది. तुम्हारी मुसाफिरी मूल वतन और सुखधाम की तरफ है. మీ యొక్క ప్రయాణం మూలవతనం మరియు సూక్ష్మవతనం వైపుకు అయ్యింది.
पहले मूल वतन जाएंगे, మొదట మూలవతనానికి వెళ్ళడం జరుగుతుంది, फिर सुखधाम में जाएंगे। తరువాత సుఖధామానికి వెళ్ళడం జరుగుతుంది. तो मूल वतन में जाने से అయితే మూలవతనంలోకి వెళ్ళడంతోనే तुम्हारी मौलिक स्टेज बननी चाहिए। మీ యొక్క మౌలిక స్టేజ్ అనేది తయారవ్వాలి. कौन सी है मूल अवस्था? మూలావస్థ ఏమయ్యింది? बिंदु स्टेज, బిందు రూపీ స్టేజ్. बिंदु बन जाना चाहिए। బిందువుగా తయారైపోవాలి. जितना जितना आत्मिक स्थिति में रहेंगे, ఎంతెంత ఆత్మిక స్థితిలో ఉండడం జరుగుతుందో उतना मूल वतन की ओर दौड़ी तीखी पहने। అంతే మూలవతనం వైపుకు పరుగు అనేది తీక్షణంగా పరిగెత్తడం జరుగుతుంది. और उतना ही सुखधाम में जाएंगे। మరియు అంతే సుఖధామానికి రావడం జరుగుతుంది. तो तुम्हारा विलायक स्वर्ग है, అయితే మీ యొక్క విదేశం స్వర్గం అయ్యింది. वो तो विलायक में जाते हैं, వారైతే విదేశానికి వెళ్తారు, समझते हैं वहाँ बहुत सुख होगा। అనుకుంటారు అక్కడ మాకు చాలా సుఖం ఉంటుంది. अब मौत तो वहाँ भी आती है, ఇప్పుడు మృత్యు అయితే అక్కడ కూడా వస్తుంది. हॉस्पिटल तो वहाँ भी है, హాస్పిటల్స్ అయితే అక్కడ కూడా ఉన్నాయి. दुख दर्द तो वहाँ भी है। దుఃఖం బాధలు అక్కడ కూడా ఉన్నాయి. लेकिन बाप तुम्हें जिस विलायत में भेजते हैं, కానీ బాబా తండ్రి మిమ్మల్ని ఎటువంటి విదేశానికి పంపిస్తారంటే वहाँ कोई प्रकार का दुख दर्द అక్కడ ఏ ప్రకారమైన దుఃఖం బాధలు नहीं होगा। ఉండవు. और उनको तो पासपोर्ट बनवाना पड़ता है, మరియు వారికైతే పాస్పోర్ట్ని తయారు చేసుకోవాల్సి వస్తుంది, చేయించుకోవాల్సి వస్తుంది. वो तो पैसे ले देकर भी पासपोर्ट बनवा लेते। వారైతే డబ్బుల్ని తీసుకొని కూడా పాస్పోర్ట్ని తయారు చేసేయటం జరుగుతుంది. यहाँ कौन सा पासपोर्ट है? ఇక్కడ పాస్పోర్ట్ ఏమయ్యింది? यहाँ भी पासपोर्ट है पवित्रता का। ఇక్కడ కూడా పాస్పోర్ట్ని తయారు చేసుకోవటం జరుగుతుంది, పవిత్రతది. जो जो पवित्रता का पासपोर्ट लेंगे, ఎవరెవరైతే పవిత్రత యొక్క పాస్పోర్ట్ని తీసుకోవటం జరుగుతుందో उनको पवित्र बनने के कारण వారు అంతే పవిత్రంగా అయిన కారణంగా स्वर्ग में भेजा जाएगा। స్వర్గానికి पासपोर्ट नहीं होगा పంపించడం జరుగుతుంది. పాస్పోర్ట్ లేకపోయినట్లయితే तो स्वर्ग में नहीं जा सकते। అప్పుడు స్వర్గానికి వెళ్ళలేరు. तो तुम पवित्र रहते हो, అయితే మీరు పవిత్రంగా ఉంటారు. इसे प्रैक्टिस करते हो, याद रखो। ఇప్పటి నుంచి యాది యొక్క ప్రాక్టీస్ని చేయటం జరుగుతుంది. उनको तो ऑटोमेटिकली मिल जाता है। వారికైతే ఆటోమేటికల్గానే లభించేస్తుంది. तुम पढ़ते हो तो अपना सवाली बनाते हो। అయితే మీరు చదవడం జరుగుతుంది మీ యొక్క సౌభాగ్యాన్ని పెంచుకోవటం కోసం. पढ़ाई मिस नहीं करनी चाहिए। అయితే మీకు చదువుని మిస్ చేయకూడదు. हम गॉडफादर के स्टूडेंट हैं, మనం గాడ్ ఫాదర్లీ స్టూడెంట్లం అయ్యాము. ये बात तुम भूल जाते हो। ఈ విషయాన్ని మీరు మరిచిపోతారు. क्या ఏంటి? क्या भूल जाते हो? ఏం మర్చిపోతారు? कि हमको पढ़ाने वाला ఏమనంటే మనల్ని చదివించేటటువంటి వారు भगवान है భగవంతుడయ్యారు. और दुनिया को पढ़ाने वाले మరియు ప్రపంచానికి చదివించేటటువంటి వారు मनुष्य गुरु है। మనుష్య గురువులయ్యారు. दुनिया की पढ़ाइयाँ ప్రపంచం యొక్క చదువులని डॉगली पढ़ाइयाँ हैं, డాగ్లీ చదువులయ్యాయి. और भगवान మరియు భగవంతుడు गॉडली पढ़ाई पढ़ाते हैं। గాడ్లీ చదువుని చదివించడం జరుగుతుంది. तो जितना याद करेंगे उतना बंधन कट जाएंगे। అయితే ఎంత యాదని చేయటం జరుగుతుందో అంత బంధనాలు అనేవి కట్ అవుతూ వెళ్తాయి. सबसे जास्ती कौन याद कर सकते हैं? అందరికంటే ఎక్కువ యాదని ఎవరు చేయగలుగుతారు?
के मुकाबले వేరే వారితో పోల్చుకున్నట్లయితే सबसे जास्ती याद में कौन रह सकती है? అందరికంటే ఎక్కువ యాదులని ఎవరు ఉండగలుగుతారు? सबसे जास्ती याद में रह सकती है बांदेलियन। అందరికంటే ఎక్కువ యాదులోని ఉండగలుగుతారు బాందేలీలు. या उनकी याद का बैलेंस ఏంటి వారి యొక్క యాది యొక్క బ్యాలెన్స్ అనేది बहुत बढ़ता है। చాలా పెరిగిపోతుంది. जितना जास्ती याद करेंगे उनके बंधन भी करते जा रहे हैं। ఎంత ఎక్కువగా యాదిని చేయటం జరుగుతుందో అప్పుడు వారి యొక్క బంధనాలు కూడా కట్టవ్వుతూ వెళ్తాయి. लेकिन चतुराई चाहिए। కానీ చతురాయి అనేది కావాలి. छोटा बच्चा कहेगा చిన్న పిల్లవాడు అంటాడు, हम तो फिल्म देखने जाएंगे, మేము సినిమా చూడడానికి వెళ్తాము, माँ बाप छुट्टी नहीं दे देंगे, అమ్మా నాన్న పర్మిషన్ ఇవ్వరు, रोएगा ఏడుస్తాడు. कि मैं तो जाऊंगा। ఏమనంటే నేను వెళ్తాను, अच्छा మంచిది, जाओ, వెళ్ళు, चले जाओ, వెళ్ళిపో, छुट्टी दे देंगे। పర్మిషన్ ఇచ్చేస్తారు. तुम्हारा तो एक गीत भी बना हुआ है మీదైతే ఇది పాట కూడా తయారై ఉంది. कि छुट्टी दो तो हम जाए। పర్మిషన్ ఇచ్చినట్లయితే మేము వెళ్ళడం జరుగుతుంది. बच्चे जानते हैं कि बाप वशीकरण मंत्र दे रहे हैं। పిల్లలకి తెలుసు తండ్రి వశీకరణ మంత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది. राजयोग से రాజయోగం ద్వారా और सुदर्शन चक्रधारी बनने पर अपने आप को ही रास्ते लगते देते। మరియు స్వదర్శన్ చక్రధారి అయిన కారణంగా మీకు మీ అంతట మీరే రాజతిలకాన్ని ఇచ్చుకోవటం జరుగుతుంది. बाप श्रीमत देते हैं। తండ్రి శ్రీమతాన్ని ఇవ్వడం జరుగుతుంది. ये श्रीमती ही बाप की मदद है। ఈ శ్రీమతమే తండ్రి యొక్క సహయోగం అయ్యింది. दूसरी कोई मदद వేరే ఏ సహయోగం अलग से नहीं देते हैं। వేరుగా ఇవ్వరు. ऐसे नहीं అలా ఏమీ కాదు. कि आशीर्वाद करो ఏమనంటే ఆశీర్వాదాన్ని ఇవ్వండి, बाबा हम पास हो जाए। బాబా మేం పాస్ అయిపోవాలి. नहीं, కాదు. यहाँ कौन सा आशीर्वाद है? ఇక్కడ ఆశీర్వాదం ఏమయ్యింది? याद ही आशीर्वाद। యాదే ఆశీర్వాదం అయ్యింది. पढ़ाई में टीचर से कृपा आशीर्वाद मांगना ये तो भूल है। చదువు ద్వారా టీచర్ని కృప ఆశీర్వాదం అడగడం ఇది పొరపాటు అయ్యింది. స్టూడెంట్ परीक्षा में बैठते हैं పరీక్షలోని కూర్చుంటాడు, तो क्या टीचर आशीर्वाद करेगा? మరి టీచర్ ఆశీర్వాదం చేస్తారా ఏంటి? कृपा करेगा? కృపాని చేయటం జరుగుతుందా ఏంటి? यहाँ भी ऐसे। ఇక్కడ కూడా అలాగే అయ్యింది. यहाँ तो बाप पढ़ाई पढ़ाई रहे हैं। ఇక్కడైతే తండ్రి చదువుని చదివిస్తున్నారు, पढ़ना तुम्हारा काम है। చదవడం మీ పని అయ్యింది. बाप तो पढ़ाते ही है सबको एक जैसा। తండ్రి అయితే అందరినీ ఒక వాళ్ళే చదివించడం జరుగుతుంది. और ये ज्ञान भी सेकंड का है। మరియు ఈ జ్ఞానం కూడా సెకండ్ అయ్యింది. बाप तो सिर्फ कहते हैं मुझे याद करो, తండ్రి అయితే కేవలం అంటారు నన్ను యాద్ చెయ్యండి, तो तुम्हारे विघ्न विनाश होंगे। అప్పుడు మీ యొక్క వికర్మలు వినాశనం అవుతాయి. मुझे याद करो, నన్ను యాద్ చెయ్యండి. इसको याद करो। ఎవరిని యాద్ చెయ్యాలి? है? कहते हैं तो कोई मुख से कहते होंगे, అనినట్లయితే ఏదో నోటితోనే అనడం జరుగుతుంది కదా. बाप कहते हैं తండ్రి అంటారు, तो कहने के लिए कोई मुख होगा ना। అయితే చెప్పడం కోసం ఏదో నోరు ఉండాలి కదా. कौन से मुख से कहते हैं कि मुझे याद करो? ఏ ముఖంతోని చెబుతారు నన్ను యాద్ చెయ్యండి అని? संसद में कौन से मुख से कहते हैं? అరే 1967లోని ఏ ముఖం ద్వారా చెప్పడం జరిగింది? ब्रह्मा के मुख से कहते हैं। బ్రహ్మ యొక్క ముఖం ద్వారా చెప్పడం జరిగింది.
ब्रह्मा के मुख से कहते थे कि मुझे याद करो। ఏమనంటే బ్రహ్మ యొక్క ముఖం ద్వారా అనేవారు నన్ను యాద్ చేయండి అని. तो मुरलियों में तो बोला है ब्रह्मा को याद नहीं करना। అయితే మురళీలోనైతే అనడం జరిగింది బ్రహ్మని యాద్ చేయకూడదు అని. ब्रह्मा का चित्र भी नहीं रखना। బ్రహ్మ యొక్క చిత్రాన్ని కూడా పెట్టకూడదు. इनका चित्र रखेंगे तो पतित हो जाएंगे। వీరి యొక్క చిత్రాలని పెట్టినట్లయితే అపవిత్రంగా అయిపోవటం జరుగుతుంది. पतित होने वालों के फिर मंदिर थोड़े बनेंगे। అపవిత్రంగా అయ్యేటటువంటి వారి యొక్క మందిరాలు తయారవుతాయా ఏంటి? ब्रह्मा के मंदिर बनते हैं क्या? బ్రహ్మ యొక్క మందిరాలు తయారవుతాయా? मूर्तियां बनती हैं क्या? విగ్రహాలు తయారవుతాయా? पूजा होती है क्या? పూజ అవుతుందా ఏంటి? ब्रह्मा को तो देवता भी नहीं कहेंगे। బ్రహ్మనైతే దేవత అని కూడా అనడం జరగదు. देवताओं की पूजा होती है। దేవతలకైతే పూజ జరుగుతుంది. तो फिर किसे याद करो? మరి ఎవరిని యాద్ చేయాలి? यहाँ शब्द స్టూడెంట్ ఏదో అన్నారు. ఇక్కడ పదం बाप कहते हैं। పదం కూడా ఇవ్వడం జరిగింది. తండ్రి అంటారు. ब्रह्मा का जो रूप है బ్రహ్మ యొక్క రూపం ఏదైతే ఉంటుందో అది वो कोई बाप का रूप नहीं है। అది తండ్రి యొక్క రూపమేమీ కాదు. उन्होंने तो बच्चों को जन्म दिया, వారైతే పిల్లలకి जन्मనిచ్చారు. बनाया, బ్రాహ్మణులుగా తయారు जन्म చేయడం मिला జరిగింది. बच्चों को। బ్రాహ్మణ జన్మ పిల్లలకి లభించింది. ब्राह्मण बच्चों को पालना मिली, బ్రాహ్మణ పిల్లలకి పాలన లభించింది. बड़े प्यार से पालना दी। చాలా ప్రేమతోని పాలన చేయటం జరిగింది. इतना सहन दुनिया में कोई ఇంత సహనాన్ని ప్రపంచంలో మరొక్కరెవ్వరూ కూడా करे भी नहीं सकता। చెయ్యలేరు. तो माँ की पालना मिली, माँ से जन्म मिला। అయితే అమ్మ యొక్క పాలన లభించింది, అమ్మ ద్వారా జన్మ లభించింది. बाकी बाप नहीं कहेंगे, మిగతా తండ్రి అని అనడం జరుగుదు. ये उनका नाम ही क्या है? అందువలనే వారి యొక్క పేరే ఏమయ్యింది? ब्रह्म और बड़ी బ్రహ్మ అనగా పెద్ద, दुनिया की మా అనగా అమ్మ, बड़ी ప్రపంచానికి అతిపెద్ద అమ్మ. इसलिए बोला అందువలనే అన్నారు वास्तव में ये ब्रह्मा तुम्हारी जगदम्बा है, నిజానికి ఈ బ్రహ్మ మీ యొక్క జగదంబ అయ్యారు. परंतु तन पुरुष का है। కానీ తనువు పురుష శరీరం దయ్యింది. इसलिए అందువలనే चार्ज में చార్జ్లోని ओम राधे को रखा हुआ। ఓం రాధేని పెట్టడం జరిగింది. ये पुरुष तन छूट जाएगा ఈ పురుష శరీరం అనేది విడవబడుతుంది. तो ये आत्मा అప్పుడు ఈ ఆత్మ कोई माता में प्रवेश करेगी ఏదో మాతలోని ప్రవేశిస్తుంది. और जगदम्बा के रूप में स्वर्ग का गेट మరియు జగదంబ రూపంలో స్వర్గం యొక్క గేటుని खोल लेगी निश्चित में। తెరుస్తుంది. तो बाप कहते हैं मुझे याद करो, అయితే తండ్రి అంటారు నన్ను యాద్ చెయ్యండి. कहते हैं कौन से मुख से कहते हैं? అంటారు ఏ ముఖం ద్వారా అంటారు? कहते हैं ब्रह्मा అంటారు బ్రహ్మ ముఖం ద్వారా. అంటారు బ్రహ్మ ముఖం ద్వారా. और मुझे याद करो, మరియు నన్ను యాద్ చెయ్యండి. तो किसे याद करें? అయితే ఎవరిని యాద్ చెయ్యాలి? सन 67 की मैं भूला गया, तो सुनने वाले किसको याद करें? అయితే 1967లో చెప్పటం జరిగింది. మరి వినేవారు ఎవరిని యాద్ చేయాలి? బ్రహ్మ అని చెప్పి మాతాజీ అన్నారు. लोग याद करें? బ్రహ్మని యాద్ చేయాలి. ब्रह्मा को तो याद करने के लिए मना कर दिया, चित्र भी रखने के लिए मना कर दिया। బ్రహ్మని యాద్ చేయటానికి నిషేధించడం జరిగింది. చిత్రాన్ని కూడా పెట్టడానికి నిషేధించడం జరిగింది. बाप कहते हैं मना, తండ్రి అంటారు అనగా यज्ञ की आय की बात बताई, యజ్ఞం యొక్క ఆది యొక్క విషయాన్ని చెప్పటం జరిగింది. लेकिन वो तो किसी को पता ही नहीं, కానీ అదైతే ఎవరికి తెలియదు. वो किसी को पता नहीं है। అదెవరికి తెలియదు.
तो అయితే जिस बाप को याद करे, कहने वाला बाप है, ఏ తండ్రినైతే యాద్ చేయటం జరుగుతుందో, చెప్పేటటువంటి తండ్రి ఉన్నారో बिंदु ब्रह्म को వారైతే याद नहीं జ్యోతి करना है, బిందువు అయ్యారు. బ్రహ్మనైతే యాద్ చేయకూడదు. इशारा दे दिया అయితే ఇషారాన్ని ఇవ్వడం జరిగింది, సంకేతాన్ని ఇవ్వడం జరిగింది. कि अभी बाप का पार्ट अभी भी गुप्त है, ఇప్పుడు కూడా తండ్రి యొక్క పాట అనేది గుప్తంగా ఉంది. आगे चल के प्रत्यक्ष होने वाला है. ముందుకు వెళ్లే కొలది ప్రత్యక్షం అవ్వనున్నది. सिर्फ मुझे याद करो और कोई को याद नहीं करो. కేవలం నన్ను యాద్ చేయండి, ఇంకెవ్వరిని కూడా యాద్ చేయొద్దు. मुझे याद करेंगे तो विकल्प विनाश होंगे. నన్ను యాద్ చేసినట్లయితే వికర్మలు వినాశనం అవుతాయి. जैसे को याद करेंगे ఎటువంటి వారిని యాద్ చేయటం జరుగుతుందో वैसे स्टेज बनी. అటువంటి స్టేజే తయారవుతుంది. तो बाप बाप के रूप में जब प्रत्यक्ष होता है అయితే తండ్రి తండ్రి రూపంలో ఎప్పుడైతే ప్రత్యక్షం అవ్వటం జరుగుతుందో तो निराकारी स्टेज पर प्रत्यक्ष. అప్పుడు నిరాకారి స్టేజ్లోని ప్రత్యక్షం అవ్వటం జరుగుతుంది. जो भी धर्म पिता है, ఎంతమంది అయితే ధర్మపితలు ఉన్నారో, चाहे क्राइस्ट हो, बुद्ध हो, गुरु नानक हो, शंकराचार्य हो, అది క్రైస్ట్ అయినా, బౌద్ధ అయినా, మహమ్మద్ అయినా, శంకరాచార్యుడైనా, वो सारे निराकारी स्टेज वाले. వారందరూ నిరాకారి స్టేజ్ కలిగినటువంటి వారు అయ్యారు. उनका चेहरा देखने से ही लगता है వారి ముఖాన్ని చూడడంతోనే అనిపిస్తుంది. जैसे कि ఏ విధంగాను అంటే उनकी आत्मा इस सृष्टि में వారి యొక్క ఆత్మ ఈ సృష్టి మీద है ही नहीं. లేనే లేదు. ऊंचे धाम की रहने वाली. ఉన్నత ధామానికి, ఉన్నత ధామంలో ఉండేటటువంటి వారు అయ్యారు. निराकारी स्टेज में होने के कारण उनको बीज कहा जाता है. నిరాకారి స్టేజ్లో ఉన్న కారణంగా వారిని బీజం అనడం జరుగుతుంది. अपने धर्म के बाप है, తమ తమ ధర్మానికి తండ్రులయ్యారు. लेकिन वो तो सिर्फ बाप है. కానీ వారైతే తండ్రులయ్యారు కేవలం. बापों का भी कोई ఆ తండ్రులకి కూడా ఎవరో बाप है. తండ్రి ఉన్నారు. तो అయితే कहते हैं मुझे याद करो, అనడం జరుగుతుంది, నన్ను యాద్ చేయండి. मनमना भव का मंत्र देते. మన్మనా భవ్ యొక్క మంత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది. हम तो याद करते हैं, మనమైతే యాదిని చేయటం జరుగుతుంది. हम कोई मंत्र नहीं जपते हैं. మనమేమి మంత్రాన్ని జపించడం జరగదు. बाबा बहुत युक्तियां बताते हैं. బాబా చాలా యుక్తులని చెబుతారు. शंकराचार्य जैसे एक को जगाया శంకరాచార్యుడు ఏ విధంగాను అంటే ఒక్కరిని మేల్కొల్పటం జరిగింది. तो तुम्हारा नाम बाला हो जाते. ఒక్కరిని మేల్కొల్పినట్లయితే మీ పేరు అనేది ప్రసిద్ధి చెందిపోతుంది. इसको जगाया ఎవరిని మేల్కొల్పటం జరిగింది? शंकराचार्य को नहीं, శంకరాచార్యుణ్ణి కాదు, शंकराचार्य जैसे. శంకరాచార్యుడు వలె. जो शंकराचार्य हुए हैं ఎవరైతే శంకరాచార్యులు అయ్యారో वो जैसे किसी एक को जगाया. వారి వలె ఎవరినో ఒకరిని మేల్కొల్పటం జరిగింది. माना అనగా कहाँ की तरफ इशारा दिया है? ఎటువైపుకు సంకేతాన్ని ఇవ్వడం జరిగింది. दुनिया के शंकराचार्यों को जगाने की बात नहीं है. ప్రపంచం యొక్క శంకరాచార్యుల్ని మేల్కొల్పే విషయం కాదు. जैसे दुनिया की शंकराचार्य मठ पर सब जमा करके बैठ जाते हैं, ఏ విధంగాను అంటే ప్రపంచం యొక్క శంకరాచార్యులు మఠపంతాన్ని తయారు చేసుకొని కూర్చుండిపోతారో అదే విధంగా अपनी पूजा करवाते हैं, తమ పూజని చేయించుకుంటారు, शिवो हम बन के बैठ जाते हैं. శివోహంగా అయ్యి కూర్చుంటారు. ऐसे ही ब्राह्मणों की दुनिया में అదే విధంగా బ్రాహ్మణ ప్రపంచంలోని जो बड़े बड़े मठ पंथ जमा करके बैठे हुए हैं, ఎవరైతే పెద్ద పెద్ద మఠపంతాలు జమాయించుకొని కూర్చున్నారో उनमें से किसी एक को भी जगाया వారిలో నుండి ఎవరో ఒక్కరిని మేల్కొల్పినా కూడా तो तुम्हारा नाम बाला हो जाए. అప్పుడు మీ పేరు ప్రసిద్ధి చెందిపోతుంది. कि वाह, ఏమనంటే వాహ్, ब्रह्मा कुमारी ने तो प्रजापिता ब्रह्मा कुमारी ने तो शंकराचार्य को भी जगाई है. ప్రజాపిత బ్రహ్మకుమారిలైతే శంకరాచార్యుణ్ణి కూడా మేల్కొల్పేశారు. बाबा अगर छोटी कुमारी होती బాబా ఒకవేళ చిన్న కుమారి అయి ఉన్నట్లయితే तो इतना ज्ञान होता और फट से जाकर के समझाती.
అంటే ఎంత జ్ఞానం ఉండి ఉంటుందంటే వెంటనే వెళ్ళి అర్థం చేయించేస్తుంది. इस समय का तो शंकराचार्य बादशाह है। ఈ సమయంలో శంకరాచార్యుడు ఏ విధంగాను అంటే బాద్షాహ్ అయ్యాడు. उनको अगर जीत लिया వారిని ఒకవేళ జీత్ పొందేసినట్లయితే तो जैसे प्रजा को जीत लिया। ఏ విధంగాను అంటే ప్రజల్ని గెలిచేసినట్లు అవుతుంది. ऐसे ऐसे ख्यालात करते ही रहो। అటువంటి ఆలోచనల్ని చేస్తూ ఉండండి. मल्ल युद्ध होती है तो अंदर में ख्यालात चलती रहती है कि మల్ల యుద్ధం జరుగుతుంది, అప్పుడు లోపల ఆలోచనలు అనేవి నడుస్తూ ఉంటాయి. ऐसे कहां से ఎక్కడి నుండి ఎలా उंगली लगावे వేలుని పెట్టాలి और वो जल जाए। మరియు వారు మేల్కోవాలి. विनाश का समय जब आवेगा వినాశనం సమయం ఎప్పుడైతే వస్తుందో तो उस समय तुम्हारी रिजल्ट निकलेगी। అప్పుడు మీ యొక్క రిజల్ట్ అనేది వెలువడుతుంది. तुमने जो भी पुरुषार्थ किया है మీరు ఏదైతే పురుషార్థమని చేశారో वो पुरुषार्थ की रिजल्ट आने लगेगी। ఆ పురుషార్థం యొక్క రిజల్ట్ వస్తుంది, రావడం జరుగుతుంది. तुम्हारी मंजिल अभी दूर है। ఇప్పుడు మీ యొక్క గమ్యం అనేది దూరంగా ఉంది. ये ह्यूमन रेस है। ఇది హ్యూమన్ రేస్ అయ్యింది. अभी नाटक पूरा होता है। बाबा आया ఇప్పుడు పూర్తి అవుతుంది. लेने के लिए బాబా వచ్చారు తీసుకువెళ్ళడం కోసం. हम तो इस दुनिया में भी नहीं रहना चाहते और इस शरीर में भी नहीं रहना चाहते। మనం ఈ ప్రపంచంలోని కూడా ఉండాలని అనుకోవటం లేదు, ఈ శరీరంలోని కూడా ఉండాలని అనుకోవటం లేదు. ऐसे ऐसे అటువంటి वैराग्य की बातें अपने से करते हो। వైరాగ్యం యొక్క విషయాలని తమలో తాము మాట్లాడుకుంటూ ఉండాలి. अच्छा మంచిది. పిల్లలకి గుడ్ నైట్. मतलब पढ़ाते कैसे? తరువాతి యొక్క ప్రాతః క్లాస్ అయ్యింది 19 मई 1967। 19 మై 1967. बाप बच्चों को समझाते हैं తండ్రి పిల్లలకి అర్థం చేయిస్తారు. कि यहाँ पर जब बच्चों को याद में बिठाते हैं तो इस बात को वो नहीं समझते। ఇక్కడ పిల్లల్ని ఎప్పుడైతే యాదిలో కూర్చోబెట్టడం జరుగుతుందో ఇది మనుషులకి ఏమీ కూడా అర్థం కాదు. ये बैठे बैठे क्या कर रहे हैं? ఏమనంటే వీరు కూర్చొని ఏం చేస్తున్నారు. बाहर कहाँ गए? देखे ఇక్కడికి వెళ్ళాలి, చూడాలి. ये क्या कर रहे हैं? వీరేం చేస్తున్నారు. न हाथ में माला है न मुंह में कुछ राम राम जपते हैं। చేతిలో మాల కూడా లేదు, నోటి ద్వారా రామా అని చెప్పి జపించడం కూడా లేదు. ऐसे ही बैठे हुए हैं। అలాగే కూర్చొని ఉన్నారు. उनकी बुद्धि को कुछ आवेगा नहीं कि ये क्या करते हैं। వారి బుద్ధిలోని ఏమీ రాదు ఏమనంటే వీరేం చేస్తున్నారు అని. बच्चे ही समझते हैं कि किसी आदमी की यात्रा से हम मुक्तिधाम पर जाए पहुंचेंगे। పిల్లలకే తెలుసు ఈ యాది యొక్క యాత్ర ద్వారా మనం ముక్తిధామానికి చేరుకుంటామని. बाप तो एक एक युक्ति बताते हैं తండ్రి ఒక్కొక్క యుక్తిని చెబుతారు और नई नई युक्तियां बताते हैं। మరియు కొత్త యుక్తులని చెబుతారు. नई दुनिया के लिए కొత్త ప్రపంచం కోసం కొత్త యుక్తి. बच्चे जानते हैं పిల్లలకి తెలుసు कि बाप की याद की यात्रा से తండ్రి యొక్క యాది యొక్క యాత్ర ద్వారా हम स्वर्ग में जाए पहुंचेंगे। మనం స్వర్గంలోకి వెళ్ళి చేరుకుంటాం. जिससे जो भी पाप हुए हैं ఎవరి ద్వారానైతే ఏవైతే పాపాలు అయ్యాయో वो सब याद की यात्रा से मिट जाएंगे। అవన్నీ కూడా యాది యొక్క యాత్ర ద్వారా ఫిట్ అయిపోతాయి. एवर हेल्थी सदैव निरोगी काया बननी है। ఎవరు హెల్దీ సదైవం నిరోగి కాయగా తయారవ్వాలి, కంచనకాయగా తయారవ్వాలి. सदैव मन
సదైవం అనగా है? जन्म जन्मांतर की निरोगी काया बननी है इस पढ़ाई से। ఈ చదువు ద్వారా జన్మ జన్మాంతరాలు నిరోగి కాయ అనేది తయారవ్వాలి. ऐसे नहीं अगले जन्म में बनेगी। అలా ఏమీ కాదు వేరే జన్మలో తయారవుతుంది అని. निरोगी काया నిరోగి కాయ और निरोगी राज्य प्राप्त करते हैं। మరియు నిరోగి రాజ్యాన్ని ప్రాప్తించుకుంటారు. इसके लिए बच्चे पुरुषार्थ करें, దీనికోసం పిల్లలు పురుషార్థమని చేస్తున్నారు. अपने अपने सेंटर्स पर भी ये पुरुषार्थ करते हैं। తమ తమ సెంటర్స్లోని కూడా ఈ పురుషార్థమని చేయటం జరుగుతుంది. क्या ఏంటి ये हमारी काया भी ఏమనంటే మన యొక్క కాయ కూడా निरोगी बने నిరోగిగా తయారవ్వాలి. और जो राज्य है మరియు ఏదైతే రాజ్యం ఉంటుందో वो भी అది కూడా निरोगी बने, నిరోగిగా తయారవ్వాలి. कराना आने पाए। ఏమి కూడా రోగాలు అవి రాకుండా ఉండాలి. बाप से तो कोई भी चीज सहज मिलती है ना। తండ్రి ద్వారా ఏ వస్తువైనా సహజంగా లభిస్తుంది కదా. बाप को तो बच्चों पर लव होता है। పిల్లలకైతే తండ్రికైతే పిల్లల మీద ప్రేమ ఉంటుంది. ये बेहद का बाप है ही बेहद सुख देने वाला। ఈ బేహద్దు తండ్రి అవ్వనే అయ్యారు బేహద్దు యొక్క సుఖాన్ని ఇచ్చేటటువంటి వారు. इससे जास्ती सुख और कोई धर्म पिता देता नहीं है। దీనికంటే ఎక్కువ సుఖం అనేది ఏ ధర్మపిత కూడా ఇవ్వలేరు. और धर्म पिताएं వేరే ధర్మపితలు उनके धर्म के फॉलोअर्स వారి యొక్క ధర్మం యొక్క ఫాలోవర్స్ जो सुख पाते हैं ఏదైతే సుఖాన్ని పొందుతారో उनका आधा आधा होता है। వారిది సగం సగం ఉంటుంది. इस सृष्टि पर जो सुख पाते हैं आधा सुख ఈ సృష్టి మీద ఏదైతే సుఖాన్ని పొందుతారో దానిలోని సగం సుఖం और आधा समय మరియు సగం సమయం दुख पाते हैं। దుఃఖాన్ని और ये పొందుతారు. बाप से जो तुमको वर्षा मिलता है మరియు తండ్రి ద్వారా మీకు ఈ వారసత్వం అనేది లభిస్తుంది. वो कौन है हिस्सा सुख అది 3 వంతులు సుఖం और चौथा हिस्सा మరియు 4వ భాగం दुख मिलता है। దుఃఖం లభిస్తుంది. तो तुम तो फायदे में रहते हो। అయితే మీరు ఫలితంలోనే ఉంటారు. तुम बच्चे जानते हो हम बाबा को याद करते करते शांति धाम में जाकर के మీకు తెలుసు పిల్లలైన మీకు తెలుసు మనం బాబాని యాద్ చేస్తూ చేస్తూ तुम बच्चे जानते हो हम बाबा को याद करते करते शांति धाम में जाकर के పిల్లలైన మీకు తెలుసు మనం బాబాని యాద్ చేస్తూ చేస్తూ శాంతిధామానికి వెళ్ళి फिर सुख धाम में पहुंचेंगे। మళ్ళీ సుఖధామానికి చేరుకుంటాము. भक्ति की भेंट में ये कितना सहज है। భక్తితో పోల్చుకుంటే ఇది ఎంత సహజమైనది అయ్యింది. बच्चे जानते हैं कि स्वराज्य की स्थापना तो होनी है। పిల్లలకి తెలుసు స్వరాజ్యం యొక్క స్థాపన అయితే అవ్వనున్నది. इसको कोई रोक नहीं सकता। దీన్నెవరు కూడా ఆపలేరు. कहीं की राज्य की स्थापना దేని యొక్క ఏ రాజ్యం యొక్క స్థాపన है स्वराज्य की स्थापना। స్వరాజ్యం యొక్క స్థాపన. हमारे आत्मा స్వ అనగా ఆత్మ माने रूहानी राज्य की स्थापना होनी है। అనగా ఆత్మిక రాజ్యం యొక్క స్థాపన అనేది అవ్వనున్నది. रूहानी बापी ये स्थापना कराते हैं ఆత్మిక తండ్రి ఈ స్థాపనని చేయిస్తారు. और उसके लिए फिर विनाश भी होना है। మరియు దానికోసం వినాశనం కూడా అవ్వనున్నది. आत्मिक राज्य की स्थापना होगी तो विनाश क्यों होना चाहिए। ఆత్మిక రాజ్యం యొక్క స్థాపన అనేది అయినట్లయితే వినాశనం అనేది ఎందుకని అవ్వాలి. इसलिए होना चाहिए ఎందువలన అవ్వాలంటే कि आत्मा बनने वाले सिर्फ 9 लाख ही निकलते हैं। ఆత్మగా అయ్యేటటువంటి వారు కేవలం 9 లక్షలే వెలువడతారు. और बाकी सब మరియు మిగతా వారందరూ बाकी में कुछ न कुछ देवान మిగతా వారిలోని ఎంతో కొంత దేహభానం रहेगा। ఉండిపోతుంది. 9 लाख में भी 9 లక్షల్లోని కూడా 4.5 लाख अपनी पावर से आत्मिक स्थिति नहीं धारण कर पाते। 4.5 లక్షలు తమ పవర్ ఆధారంగా ఆత్మిక స్టేజ్లోని స్థిరం అవ్వలేరు. वो कोई में प्रवेश करते हैं వారు ఎవరిలోనైనా ప్రవేశిస్తారు. तब आत्मा बनते हैं అప్పుడు ఆత్మగా తయారవ్వడం జరుగుతుంది. और बच्चों के रूप में जन्म लेते हैं। మరియు పిల్లల రూపంలో జన్మని తీసుకోవటం జరుగుతుంది. और तुम 4.5 लाख बच्चे ऐसे हो మరియు పిల్లలైన మీరు ఎవరైతే 4.5 లక్షల ఆత్మలు ఉన్నారో
जो अपने पुरुषार्थ से వారు తమ యొక్క పురుషార్థం ద్వారా स्वयं स्थिति में స్వయం స్థితిలోని స్థిరమైపోతారు, पूरे ही आत्मा बन जाते हैं। 16 कला పూర్తిగా ఆత్మగా తయారైపోతారు. संपूर्ण हिंसक पूरे ही आत्मा बन जाते हैं। 16 कला संपूर्ण 16 కళల సంపూర్ణులు, संपूर्ण हिंसक సంపూర్ణ అహింసకులు, मर्यादा। మర్యాద పురుషోత్తములుగా. तो तुम्हारे द्वारा ये स्वराज्य की स्थापना होती है। అయితే మీ ద్వారా ఈ స్వరాజ్యం యొక్క స్థాపన అనేది అవుతుంది. और जब ये स्वराज्य की स्थापना होती है మళ్ళీ ఎప్పుడైతే ఈ స్వరాజ్యం యొక్క స్థాపన అనేది అవుతుందో तो देह अभिमानियों का అప్పుడు దేహాభిమానీయుల యొక్క विनाश भी होना चाहिए। వినాశనం కూడా అవ్వడం తప్పనిసరి అయ్యింది. तुम 4.5 लाख के अलावा सबके शरीर छूट जाएंगे। మీ పిల్లలైన మీ యొక్క 4.5 లక్షల ఆత్మలని విడిచిపెట్టి అందరి యొక్క శరీరాలు విడవబడతాయి. वो सब है देह अभिमानी, వారందరూ అయ్యారు దేహాభిమానులు, बनते हो आत्मा अभिमानी। మరియు పిల్లలైన మీరు తయారవుతారు ఆత్మాభిమానులుగా. बच्चों को अंदर में खुशी रहती है, పిల్లలకి లోపల అనేది ఖుషి ఉంటుంది. बाप को याद करने से खुशी तो होती है ना। తండ్రిని యాద్ చేసినట్లయితే ఖుషి అయితే ఉంటుంది కదా. बाप तो सुख का सागर है, తండ్రి అయితే సుఖ సాగరుడయ్యారు. सुख के सागर को याद करेंगे तो खुशी क्यों नहीं होगी। సుఖ సాగరుడిని యాద్ చేసినట్లయితే ఖుషి అనేది ఎందుకు ఉండదు. जैसे को याद करेंगे वैसी स्टेज बनेगी। ఎటువంటి వారిని యాద్ చేయటం జరుగుతుందో అటువంటి స్టేజే తయారవుతుంది. दुखी आदमी को देख करके, रोते हुए लोगों को देख करके खुद भी దుఃఖీ మనుష్యుణ్ణి చూసి ఏడ్చే వారిని చూసి స్వయం కూడా रोना आ जाता है, ఏడుపు వచ్చేస్తుంది, दुख आ जाता है। దుఃఖం వచ్చేస్తుంది. तो बच्चों को ये एक ही सब्जेक्ट है कि बाप को याद करो। అయితే పిల్లలకి ఇది ఒక్కటే సబ్జెక్ట్ అయ్యింది, ఏమనంటే తండ్రిని యాద్ చేయండి. और कोई खास सब्जेक्ट नहीं देते हैं। మిగతా ఇంకే సబ్జెక్ట్ అని ఇవ్వరు. सयाने बच्चे जो होते हैं తెలివైన పిల్లలు ఎవరైతే ఉంటారో उनको कमाई का बहुत होना रहता है। వారికి సంపాదన యొక్క చింత అనేది చాలా ఉంటుంది. बल दिन रात अपना धंधा धोरी करते हैं, భలే రాత్రి పగలు తమ యొక్క పనిపాట్లని చేసుకుంటారు, परंतु उस कमाई में और इस कमाई में तो बहुत फर्क है। కానీ ఆ సంపాదనలోని ఈ సంపాదనలోని తేడా అనేది చాలా ఉంటుంది. इसमें भी रात दिन तुम बाप को याद करते हो, దీనిలోని కూడా మీరు రాత్రి పగలు తండ్రిని యాద్ చేయటం జరుగుతుంది. लेकिन तुम्हारी तो 21 जन्मों की कमाई होती है కానీ మీదైతే 21 జన్మల యొక్క సంపాదన అవుతుంది. और उनकी कमाई तो 1 जन्म की होती है, वो भी మరియు వారి యొక్క సంపాదన అయితే ఒక్క జన్మ కోసం అవుతుంది. అది కూడా की हुई कमाई चोर ले जाए, సంపాదించినటువంటి సంపాదన అనేది దొంగ తీసుకువెళ్ళిపోతాడు, आग जला दे, అగ్ని కాల్చేస్తుంది, राजा ले जाए, రాజు తీసుకువెళ్ళిపోతాడు, कुछ पता नहीं। ఏమీ తెలియదు. कितना फर्क है। ఎంత తేడా ఉంటుంది. तो 5 पैसे के कमाई में ज्यादा समय देना ये तो ठीक नहीं। అయితే అనా పైసా యొక్క సంపాదనలోని ఎక్కువ సమయం ఇవ్వడం అనేది ఇదైతే మంచిదేమీ కాదు. बाप की याद में जास्ती తండ్రి యొక్క యాదులోని ఎక్కువగా ध्यान देना चाहिए। ధ్యాస పెట్టాలి. बाप तो बच्चों की बुद्धि का ताला खोलते हैं, తండ్రి పిల్లల యొక్క బుద్ధి యొక్క తాళాన్ని తెరుస్తారు. बच्चे सन्मुख बैठे हैं పిల్లలు సన్ముఖంగా కూర్చొని ఉన్నారు, तो निश्चय है అయితే నమ్మకం అనేది ఉంది. कि हम बाप दादा के सामने बैठे हैं। ఏమనంటే మనం బాబ్దాదా యొక్క ఎదురుగా కూర్చొని ఉన్నాం. ये भी कोई नई बात नहीं है। ఇది కూడా కొత్త విషయం ఏమీ కాదు. कल्प कल्प हम बाप दादा के पास बैठ करके नानी के पातन की वर्षा लेते हैं।
కల్పం మనం బాబా దగ్గర కూర్చొని జన్మ కల్పాంతరాల కోసం వారసత్వాన్ని తీసుకోవటం జరుగుతుంది. और कोई मनुष्य इन बातों को जानते नहीं। ఇంక ఏ మనుషులు కూడా ఈ విషయాలను అర్థం చేసుకోరు. ये एक ही पढ़ाई है रूहानी बाप की, ఇది ఆత్మిక తండ్రిది ఒక్కటే చదువయ్యింది. और कहीं भी रूहानी बाप पढ़ाई नहीं सकते। ఇంకెక్కడా కూడా ఆత్మిక తండ్రి చదివించరు. कोई रूहानी पढ़ाई पढ़ा ही नहीं सकता है। ఎవరు కూడా ఆత్మిక చదువుని చదివించనే లేదు. ये बुद्धि से काम लेना है। ఇది బుద్ధితో పనిని ये తీసుకోవాలి. रूहानी पढ़ाई कौन पढ़ा सकता है? ఏమనంటే ఆత్మిక చదువుని ఎవరు చదివించగలుగుతారు? इस दुनिया में सब है जिस्मानी। ఈ ప్రపంచంలో అందరూ కూడా శరీరం కలిగినటువంటి వారు అయ్యారు. बुद्धि దేహవాణి आत्माएं हैं, ఎంతమంది అయితే ఆత్మలు ఉన్నారో वो सब जिस्म के बंधन में आने वाली है। వారందరూ కూడా దేహం యొక్క బంధనంలోకి వచ్చేటటువంటి వారు అయ్యారు. तो सब जिस्मानी पढ़ाई ही पढ़ाते हैं। అయితే అందరూ కూడా శారీరక చదువులనే చదివిస్తూ ఉంటారు. एक ही रूह है ఒక్కరే రూహ్ ఆత్మ అయ్యారు. जो कभी जिस्म के बंधन में ఎవరైతే ఎప్పుడూ కూడా శరీరం యొక్క బంధనంలోని नहीं आती, రాదు. तो वो आकर के रूहानी पढ़ाई पढ़ाती है। అయితే వారు వచ్చి మీ యొక్క చదువుని చదివించడం జరుగుతుంది. तो रूहानी पढ़ाई पढ़ा करके तुम अपना रूहानी राज्य लेते हो। అయితే ఆత్మిక చదువుని చదివి మీరు మీ యొక్క ఆత్మిక రాజ్యాన్ని తీసుకోవటం జరుగుతుంది. इसको कहते हैं सच्चा स्वराज्य। దీనినే అనడం జరుగుతుంది సత్యమైన స్వరాజ్యం అని. इसका राज्य దేని యొక్క రాజ్యం? स्व का राज्य, స్వ యొక్క आत्मा का। రాజ్యం, ఆత్మ యొక్క రాజ్యం. वो गांधी जी ने तो आवाज लगाई, ఆ గాంధీ కూడా ధ్వనిని వ్యాపించడం జరిగింది. हमें स्वराज्य लेना है, మాకు స్వరాజ్యాన్ని తీసుకోవాలి, राम राज्य लेना है। రామరాజ్యాన్ని తీసుకోవాలి. तो राम राज्य आया क्या? అయితే రామరాజ్యం వచ్చిందా ఏంటి? स्वराज्य आया कि और ही परतंत्र हो गए? స్వర్గం వచ్చిందా లేక ఇంకా और ये विदेशियों పరతంత్రం అనేది వచ్చిందా? के चंबे में फंसते चले जा रहे हैं। ఇంకా విదేశీయుల యొక్క ప్రభావంలోని బంధింపబడుతూ రావడం జరుగుతుంది. सच्चा स्वराज्य तो बाप ही आकर के स्थापन करते हैं। సత్యమైన స్వరాజ్యం అయితే తండ్రి వచ్చి స్థాపన చేయటం జరుగుతుంది. इसमें मुझना नहीं चाहिए। దీనిలోని సంశయపడకూడదు. बुद्धि से काम लेना, कोई भी संशय हो तो पूछना బుద్ధితోని పనిని తీసుకోవాలి. ఏ సంశయం వచ్చినా కూడా चाहिए। అడగాలి. क्या? और कोई सत्संगों में ऐसे गुरु नहीं कहेंगे। ఇంకా వేరే ఏ సత్సంగాలలోని కూడా అలా అడగడం జరగదు. कि कोई संशय हो तो सभा में बैठ करके पूछो। ఏమనంటే ఏదైనా సంశయం ఉన్నట్లయితే, డౌట్ ఉన్నట్లయితే సభలో కూర్చొని అడగండి. बाप तो कहते हैं कोई संशय आता है तो पूछ తండ్రి लेना चाहिए। అంటారు ఏదైనా సంశయం వచ్చినట్లయితే అడిగేయాలి. मुझने की बात नहीं है। సంశయపడవలసిన అవసరం అనేది విషయం అనేది లేదు. यूं तो ये नॉलेज ऐसी है कि आप ही सबको समझ में आ जाती है। చెప్పాలంటే ఈ నాలెడ్జ్ ఎటువంటిది అంటే దాని అంతటా అదే అర్థమైపోతుంది. पूछने करने की भी दरकार नहीं रहती। అడగవలసిన అవసరం అనేది ఉండదు. एक तो बुद्धि का योग ఒకటైతే బుద్ధి యొక్క యోగం बाप के पास लगा रहना चाहिए। తండ్రి దగ్గర పెట్టిపడి ఉంచాలి. बाप की और बुद्धि का योग होगा तो कुछ पूछने करने की भी दरकार नहीं रहेगी। తండ్రి దగ్గర బుద్ధి యోగం ఉన్నట్లయితే ఏమీ అడగవలసిన అవసరం అది ఏమీ ఉండదు. तुम्हारा बुद्धि योग जिन्न में मुआफिक होना चाहिए। మీ యొక్క బుద్ధి యోగం అయితే జిన్ వలె ఉండాలి. जिन्न की कहानी बताते हैं ना। జిన్ యొక్క కథని చెప్పటం జరుగుతుంది కదా. जिन्न कहता था कि हमको काम दो, జిన్ అనేవాడు నాకు పని ఇవ్వండి, नहीं तो हम खा जाऊंगा। లేకుంటే నేను మింగేస్తాను, తినేస్తాను.
तो उसको काम दिया అయితే అతనికి పని सीढ़ी पर ऊपर चढ़ो और ఏమనంటే మెట్ల మీద పైకెక్కు नीचे दो, మరియు కిందకి రా, यही तुम्हारा काम है। ఇది నీ పని అయ్యింది. तो अपने काम में लग गया, ऊपर जाना नीचे అయితే తన పనిలో నిమగ్నం అయిపోయాడు. పైకెక్కడం आना, ऊपर जाना नीचे आना। పైకెక్కడం కిందకి రావడం, కింద నుంచి పైకి వెళ్ళడం. अगर काम न दिया ఒకవేళ పనిని ఇవ్వకపోయినట్లయితే तो क्या करेगा? అప్పుడు ఏం చేస్తాడు? तो खा जाएगा। అప్పుడు తినేస్తాడు. बात कहाँ की है? విషయం ఎక్కడదయ్యింది? है? कौन है? ఎవరయ్యారు? సంగమంది అని చెప్పి స్టూడెంట్ అన్నారు. ఎవరయ్యారు? जित जित प्लस ना, జిత్ ప్లస్ నా. दोनों शब्दों को मिला के बनता है जिन्न। రెండు పదాలని కలిపినట్లయితే తయారవుతుంది జిన్. जित ना, जो जित जीता ना। न जा सके। ఎవరినైతే గెలవడం అనేది జరగదు. कौन है ऐसा संसार में जो जीता न जा सके? ప్రపంచంలో ఎవరయ్యారు ఎవరినైతే మనం ఓడించలేము, గెలవలేము? माया బాబా అని చెప్పి ఎవరో అన్నారు. మాయా शिव శివ్ బాబా అని అన్నారు. శివ్ బాబా उन्होंने कहा माया रावण, ఎవరు అన్నారు? మాయా రావణుడు అని. माया रावण को जीत लिया जाता है। మాయారావుణ్ణి గెలిచివేయటం జరుగుతుంది. कौन जीत लेता है? ఎవరు గెలిచిస్తారు? राम है, वो रावण को जीत लेता है। రాముడు రావుణ్ణి గెలిచేస్తాడు. तो जिन्नात कौन हुआ फिर? అయితే జిన్నాత్ ఎవరయ్యారు? जो कोई से न जीता जा सके। ఎవరు కూడా అతన్ని గెలవలేరు. हाँ, शिव రామ్ వాలి ఆత్మ అని చెప్పి స్టూడెంట్ అన్నారు. बाबा शिव बाबा का जिन्नात है क्या? శివ్ బాబా జిన్నాత్ అయ్యారా ఏంటి? उसको काम मिलेगा, ऊपर चढ़ो नीचे उतरो। అతనికి పని లభిస్తుందా? పైకి ఎక్కువ కిందకి దిగు అని. वो तो नीचे उतरता ही नहीं। అతనికి ఎప్పుడు కూడా కిందకి దిగనే దిగరు. శివ్ బాబా పైన కింద అవుతారా? वो तो संग के रंग में नहीं आएगा, तो नीचे कैसे उतरेगा? వారు అయితే సాంగత్యపు యొక్క రంగులోనే రారు, మరి కిందకి ఎలా దిగజారడం జరుగుతుంది? तो कौन नीचे उतरता है? అయితే ఎవరు కిందకి దిగడం జరుగుతుంది? रामकृष्ण की आत्माएं जब पुरुषार्थ करती है, రామకృష్ణుల యొక్క ఆత్మలు ఎప్పుడైతే పురుషార్థమని చేస్తాయో, चाहे रामकृष्ण की आत्माएं हो, चाहे कोई बच्चे हो, అది రామకృష్ణ ఆత్మలైనా అది ఏ పిల్లలైనా संग के रंग में आते हैं तो नीचे उतरते हैं। సాంగత్యపు రంగులోకి ఎప్పుడైతే రావటం జరుగుతుందో అప్పుడు కిందకి దిగజారటం జరుగుతుంది. और बाप को याद करते हैं तो మరియు తండ్రిని యాద్ చేసినట్లయితే అప్పుడు नीचे पे चढ़ते हैं। ఉన్నతమైన స్టేజ్లోకి ఎక్కటం జరుగుతుంది. ऐसे नीचे ऊपर उतरने वाली आत्माओं में అటువంటి పైకి మరియు కిందకి దిగేటటువంటి ఆత్మలలోని राम वाली आत्मा है, उसको खास काम मिला हुआ है। రామ్ వాలి ఆత్మ ఉన్నారు. అతనికి ముఖ్యంగా ఒక పని లభించింది. क्या? ఏంటి? ऊपर चढ़ो, పైకి ఎక్కు, కిందకి దిగు. नीचे क्यों उतर? కిందకి ఎందుకు దిగాలి? नीचे क्यों उतरो? ऊपर ही ఎందుకని కిందకి దిగాలి? चढ़ते चले जाओ। जिन्नात हो तो ऊपर ही चढ़ते चले जाओ। జిన్నాత్ అయినట్లయితే పైకి ఎక్కుకుంటూ వెళ్ళిపో. इसलिए ఎందువలన కాదు అంటే जो राम స్టూడెంట్ ఏదో అన్నారు. बाप है, ఎవరైతే రాముడు తండ్రి ఉంటారో उसको प्रजापिता भी कहा जाता है। అతనిని ప్రజాపిత అని కూడా అనడం జరుగుతుంది. वो सारी मनुष्य शक्ति का पिता है। వారందరూ కూడా వారు అందరి యొక్క మనుష్య సృష్టి యొక్క తండ్రి तो అయ్యారు. पिता बच्चों के बिना वापस అయితే తండ్రి పిల్లలు లేకుండా తిరిగి नहीं जा सकता। వెళ్ళరు. बच्चे जो नीचे स्टेज में पड़े हुए हैं, उन बच्चों को भी పిల్లలు ఎవరైతే నీచ స్టేజ్ లో పడి ఉన్నారో ఆ పిల్లల్ని కూడా नीचे से కింద నుండి ऊपर ले जाते। పైకి తీసుకువెళ్ళాలి. तो बच्चों के संग में आना पड़ेगा। అయితే అప్పుడు పిల్లల యొక్క సాంగత్యపు రంగులోకి రావాల్సి వస్తూ ఉంటుంది. रंग में आता है। సాంగత్యపు రంగులోకి వస్తారు.
उनके संग खाता है, వారితో పాటు తినడం జరుగుతుంది, उनके संग रहता है, వారితో तो పాటు अन्नदोष और ఉండడం संगदोष జరుగుతుంది. అప్పుడు అన్నదోషం సంగదోషం राम की आत्मा को भी लगेगा या नहीं लगेगा? రాముడి యొక్క ఆత్మకి కూడా అంటుకుంటుందా లేక అంటుకోదా? लगेगा। అంటుకుంటుంది. संगदोष लगेगा तो अवस्था नीचे आएगी, సంగదోషం అంటుకున్నట్లయితే అవస్థ కిందకి వెళ్తుంది. फिर बाप को याद करेगा तो अवस्था ऊंची जाएगी। మళ్ళీ తండ్రిని యాద్ చేసినట్లయితే అవస్థ అనేది పైకి వెళ్తుంది. तो ये काम मिला हुआ है, అయితే ఈ పని లభించింది. ऊपर चढ़ो పైకెక్కు और नीचे उतरो। మరియు కిందకి దిగు. अगर ऐसा न करे तो ఒకవేళ అలా చేయకపోయినట్లయితే మరి అప్పుడు తినేయటం జరుగుతుంది అని చెప్పి మాతాజీ అన్నారు. माया नहीं उसे खा जाएगी। మాయ అనేకుల ద్వారా తినేయటం జరుగుతుంది. माया वो राम रावण खुद ही बन जाता है। ఆ రాముడు రావణుడిగా స్వయమే అయిపోతారు. क्या ఏంటి? युग के अंत में राम కలియుగం అంతంలోని రాముడు बन जाता है, ఏ విధంగా అయిపోవటం జరుగుతుంది? रावण बन जाता है। रावण రావణుడిగా అయిపోవటం జరుగుతుంది. करके सबको खा जाए, రావణుడిగా అయ్యి అందరినీ కూడా తినేయటం జరుగుతుంది. सारी दुनिया को हप करके बैठ जाए, कोई उसको మొత్తం नहीं ప్రపంచాన్ని మింగేసి కూర్చోవటం జరుగుతుంది. कहने देगा। क्या कंस क्या रावण बन जाता है, रावण बन करके सबको खा जाए, రావణుడిగా అయ్యి అందరినీ కూడా తినేయటం జరుగుతుంది. सारी दुनिया को हप करके बैठ जाए, कोई మొత్తం ప్రపంచాన్ని అంతటినీ కూడా మింగేసి కూర్చోవటం జరుగుతుంది. को सुख नहीं रहने देगा। ఎవ్వరినీ కూడా సుఖాన్ని తీసుకొనివ్వడు. क्या ఏంటి? कंस కంసుడు क्या बन जाता है, ఎలా అయిపోతాడు? युग में कृष्ण बन जाता है और సత్యుగంలోని కృష్ణుడిగా అయిపోతాడు. कलयुग के अंत में మరియు కలియుగ అంతంలో कंस बन जाता है। కంసుడుగా అయిపోవటం జరుగుతుంది. जब सतो प्रधान है तो सात्विक स्टेज, तमो ఎప్పుడైతే సతో ప్రధాన అవస్థ ఉంటుందో అప్పుడు సాత్విక प्रधान है ఎప్పుడైతే తమో ప్రధానం అవుతుందో तो అప్పుడు तामसी स्टेज बन जाता है। తామసీ స్టేజ్గా తయారైపోతుంది. तो वे बाप भी कहते हैं అయితే తండ్రి కూడా అంటారు, कि हमको याद नहीं करेंगे तो तुमको माया काल खा जाएगा। మీరు నన్ను యాద్ చేయకపోయినట్లయితే మాయా కాలుడు మిమ్మల్ని తినేస్తాడు. जास्ती कोई मेहनत नहीं देता हूँ, ఎక్కువ కష్టాన్ని ఇవ్వను. बुद्धि में बैठ जाता है कि ये दुनिया खत्म होनी है, బుద్ధిలో కూర్చుండిపోతుంది, ఈ ప్రపంచం సమాప్త అవ్వనున్నది. इसमें दिल लगा करके क्या करेंगे? దీనిలోని మనసును పెట్టవలసిన అవసరం అనేది లేదు. दुनिया से ममत्व मिटता जाएगा। ఈ ప్రపంచం నుండి మమత్వం అనేది తొలగిపోతూ ఉంటుంది. अभी बाबा तुमको देखते हैं, ఇప్పుడు బాబా మిమ్మల్ని చూస్తారు, तुम बाबा को देखते हो, మీరు బాబాని చూస్తారు. बाबा की बुद्धि में है బాబా బుద్ధిలో ఉంది. कि अब हम तो घर जा रहे हैं बच्चों के साथ, మనమైతే ఇంటికి వెళ్ళడం జరుగుతుంది పిల్లలతో పాటు. तुम बच्चे फिर राजधानी में आ गए, పిల్లలైనా మీరు మళ్ళీ రాజధానిలోకి రావడం జరుగుతుంది. तुमको भी ये बातें बुद्धि में रखनी है। ఈ విషయాలని బుద్ధిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. थोड़ा माया बिगड़ डालती है, మాయ విఘ్నాన్ని వేస్తుంది, परंतु सावधान रहना चाहिए। కానీ జాగ్రత్తగా ఉండాలి. ऊंची से ऊंची भगवान पढ़ने वाला है तो जरूर ఉన్నతమైన భగవంతుడు చదివించేవాడు అయినట్లయితే అప్పుడు తప్పకుండా पदवी ऊंचाई देवेगी। ఎగ్జామ్ని కూడా ఉన్నతంగానే తీసుకోవటం జరుగుతుంది. याद की यात्रा में है ना, इसमें बच्चे मुझे యాది యొక్క యాత్రలోనే जो ఉండాలి. है దీనిలోని డౌట్ ఎందుకు పడతారు? जरा भी इसमें मुझे की दरकार नहीं। ఇందులో కొంచెం కూడా డౌట్ పడవలసిన అవసరం అనేది లేదు. ये भी बाप ने समझाया है, तुम्हारे से कुछ भी नहीं लेता हूँ। ఇది కూడా తండ్రి అర్థం చేయించడం జరిగింది. మీ నుండి నేను ఏమీ తీసుకోను, मैं तो तुमको देने आया हूँ। నేనైతే మీకు ఇవ్వడం కోసం వచ్చి ఉన్నాను. कोई ट्यूशन लेता हूँ क्या? ఏదైనా ట్యూషన్ తీసుకుంటానా ఏంటి? कोई पढ़ाई का उजूरा लेता हूँ क्या? ఏదైనా చదువు యొక్క ప్రతిఫలాన్ని తీసుకుంటానా ఏంటి?
तुमको सुखधाम का मालिक बनाने आया हूँ। మిమ్మల్ని సుఖధామానికి యజమానులుగా తయారు చేయడానికి వచ్చి ఉన్నాను. हम ईश्वर को देते हैं, ये सोचना भी पाप है। మేము ఈశ్వరుడికి ఇస్తాము అని ఆలోచించడం కూడా ఇది కూడా పాపమయ్యింది. क्यों? ఎందుకని? क्यों पाप है? ఎందుకని పాపమయ్యింది? ये कोई देता है ఏదైతే ఎవరైనా ఏదైనా ఇస్తారో बाबा को कुछ, अगर ये सोचे कि हमने बाबा को दिया, బాబాకి ఏమైనా ఇస్తారో ఒకవేళ మేము బాబాకి ఇచ్చాము అని बाबा ऐसे यज्ञ में लगा देंगे, బాబా ఈ యజ్ఞంలో దీన్ని పెట్టేయటం జరుగుతుంది. यज्ञ का खर्चा चलेगा, యజ్ఞం యొక్క ఖర్చు అనేది నడుస్తుంది. ये सोचना पाप क्यों है? ఇది ఆలోచించటం పాపం ఎందుకని అయ్యింది? पाप స్టూడెంట్ ఏదో అన్నారు, బాబా కాదు. इसलिए పాపం ఎందువలన అయ్యిందంటే कि बाबा लेकर के क्या करें? బాబా తీసుకువెళ్ళి ఏం చేస్తారు? तुम जो देते हो మీరేదైతే ఇస్తారో वो अपने लिए देते हो అది మీకోసం మీరు ఇచ్చుకుంటారా या बाबा के लिए देते हो? లేక బాబా కోసం ఇస్తారా? बाबा तो जिंदी है, బాబా అయితే బిందువు అయ్యారు. परम धाम से పరంధామం నుండి लाता भी नहीं है और लेकर के भी कुछ जाएगा नहीं। तुम देते ఏమీ ఇవ్వరు కూడా మరియు తీసుకొని కూడా వెళ్ళరు. वो अपने लिए देते हो మీరు ఏదైతే ఇస్తారో అది మీకోసం ఇవ్వటం జరుగుతుందా या बाबा के लिए देते हो? లేక బాబా కోసం ఇవ్వటం జరుగుతుందా? స్వయం కోసం ఇవ్వటం జరుగుతుంది అని చెప్పి స్టూడెంట్ అన్నారు. बाबा तो जिंदी है, బాబా అయితే బిందువు అయ్యారు. परम धाम से పరంధామం నుండి कुछ लाता भी नहीं है और लेकर के भी कुछ ఏమి తీసుకొని కూడా రారు మరియు ఏమి తీసుకొని కూడా जाएगा नहीं। వెళ్ళరు. तुम देते हो, మీరిస్తారు, तुम ही 21 जन्मों के लिए पाते हो। మీరే 21 జన్మల కోసం పొందడం కూడా జరుగుతుంది. जो करेंगे अपने लिए करेंगे, ఎవరైతే చేస్తారో వారు తమ కోసం చేసుకోవటం జరుగుతుంది. बाबा के लिए तो कुछ लेने करने की बात है ही। బాబా కోసం అయితే ఏది ఇచ్చిపుచ్చుకునేటటువంటి విషయం అనేది ఉండదు. ईश्वर तो दाता है, ఈశ్వరుడైతే దాత అయ్యారు. कोई के भी अंदर में है कि हम देते हैं, ఒకవేళ ఎవరికైనా ఇది వచ్చినట్లయితే ఏమనంటే మేము ఇస్తాము అని तो इतना कहने पर उसकी ताकत ही कम हो जाती है। ఇంత అనడంలోనే వారి యొక్క శక్తి అనేది తగ్గిపోతుంది. क्या? ఏంటి? अगर दूसरे को कहा ఒకవేళ వేరే వారికి ఇతరులకు ఎవరికైనా చెప్పినట్లయితే कि हमने यज्ञ में इतना दिया, ఏమనంటే మేము యజ్ఞానికి ఎంత ఇచ్చాం, तो देने वालों ने जो दिया उस అయితే दिए ఇచ్చినటువంటి వారు ఏదైతే ఇచ్చారో हुए दान की ताकत ఆ ఇచ్చినటువంటి దానిలో నుండి శక్తి అనేది తగ్గిపోతుంది. यज्ञ में उतना काम नहीं आएगा जितना काम అది యజ్ఞంలోనే అంత పనికి రాదు ఎంతైతే పనికి రావాలి. आना चाहिए, क्योंकि देह अभिमानी में आकर के ఎందుకంటే దేహభానంలోకి వచ్చి दूसरों को बताते हैं వేరే వారికి చెప్పటం జరుగుతుంది. हमने इतना दिया, ఏమనంటే మేము ఇంత ఇచ్చాము. तो ये भी पाप बन जाता है। అయితే ఇది కూడా పాపం తయారైపోతుంది. ये भी जानते हो, ఇది కూడా తెలుసు. शिव बाबा को राजाई आदि कुछ भी नहीं चाहिए। శివబాబాకి రాజాయి మొదలుగున్నవి అవి ఏమీ వద్దు. बाबा तो तुम बच्चों को आकर के राजाई देते हैं, బాబా అయితే పిల్లలైన మీకు వచ్చి రాజాయిని ఇవ్వడం జరుగుతుంది. खुद राजाई స్వయం రాజాయిని नहीं देते। తీసుకోరు. बाप तो तुम बच्चों का ओबीडिएंट सर्वेंट बन करके आता है। తండ్రి అయితే మీ యొక్క ఒబీడియంట్ సర్వెంట్గా అయి వస్తారు. राजा बन करके आता है क्या? రాజుగా అయి వస్తారా ఏంటి? जैसे माँ बाप होते हैं, ఏ విధంగా అమ్మా నాన్నలు अपने ఉంటారు, बच्चों की परवरिश करते हैं, తమ పిల్లల యొక్క పోషణ చేస్తారు, जन्म देते हैं, జన్మనిస్తారు, पढ़ाई पढ़ाते हैं, చదువుని చదివిస్తారు. कितनी परवरिश करते हैं सारा जीवन। ఎంత పోషణ అనేది మొత్తం జీవితం అంతా చేయటం జరుగుతుంది. मकान बना के देते हैं, ఇల్లును తయారు చేసేస్తారు. हैं? మళ్ళీ सारे जीवन की कमाई बच्चों के लिए छोड़ के
మొత్తం జీవితాంతం సంపాదించిందంతా పిల్లల కోసం విడిచిపెట్టి चले जाते हैं। వెళ్ళిపోతారు. तो माँ बाप बच्चों के दास दासी हुए అయితే అమ్మా నాన్న పిల్లల యొక్క దాసదాసీయులయ్యారా या राजा हुए? లేక రాజులయ్యారా? कितने बढ़िया दास दासी हुए, ఎంత పెద్ద దాసదాసీయులయ్యారు. कुछ लेते भी नहीं और दे करके भी जाते हैं। ఏమి తీసుకోరు కూడా, మళ్ళీ ఇచ్చి కూడా వెళ్తారు. तो ये तो बापों का बाप है। అయితే వీరైతే తండ్రులకి కూడా తండ్రి అయ్యారు. ये तुम्हारा मोस्ट ओबीडिएंट सर्वेंट है। మీరు మీ యొక్క మోస్ట్ ఒబీడియంట్ సర్వెంట్ అయ్యారు. ये भी जानते हो ఇది కూడా తెలుసు. बाबा तो आए हैं बच्चों को विश्व का मालिक बनाने। తండ్రి రావడమే ఎందుకు వచ్చారంటే పిల్లల్ని విశ్వానికి యజమానులుగా తయారు చేయడం కోసం. सो भी कल्प कल्प आते हैं। అది కూడా కల్పకల్పం వస్తారు. ये नई बात नहीं है, కొత్త విషయం ఏమీ కాదు. कल की बात है। कल हम मालिक थे, నిన్నటి యొక్క విషయం అయింది. నిన్న మనం యజమానులుగా ఉండేవారిమి, चक्कर खाया, अभी हम बेगर बन गए। మళ్ళీ చుట్టుముట్టి ఇప్పుడు ఇక్కడకు వచ్చి బెగ్గరగా తయారైపోయాము. फिर मालिक बनने वाले, మళ్ళీ ఇప్పుడు యజమానులుగా అవ్వనున్నాం. अभी नाटक पूरा हुआ। ఇప్పుడు నాటకం పూర్తిగా అవ్వనున్నది. आप आए हैं తండ్రి వచ్చి ఉన్నారు राजयोग सिखाने। రాజయోగాన్ని నేర్పించడం కోసం. ऐसी कोई वस्तु नहीं है అటువంటి ఏ వస్తువు కూడా లేదు जो तुमको अटक डाले, तुम्हारे रास्ते में रोड़ा बनकर रह जाए। అది మీకు ఆటంకాన్ని కలిగిస్తుందేమో, మీ మార్గంలోని విఘ్నంగా తయారవుతుందేమో, और तुम आगे न बढ़ सको। మరియు మీరు ముందుకు వెళ్లకుండా ఉండలేకపోతారు. बाप की याद में తండ్రి యొక్క యాదులోని कोई अटक कैसे डाल सकता है? ఏదైనా ఆటంకం అనేది ఎలా వేయగలుగుతారు? इसमें विघ्न कैसे डाल सकते हैं? ఇందులో విఘ్నాలు అనేవి ఎలా వేయగలుగుతారు? तुम रुक जाओ, ఏదైతే దాని కారణంగా మీరు ఆగిపోయే విధంగా. माना माया भी तुमको అనగా మాయ కూడా మిమ్మల్ని रोक नहीं सकती। ఆపలేదు. మరి फिर हम रुक हो जाते हैं, మరి మనం ఎందుకు ఆగిపోతాం? हैं? क्यों रुक जाते हैं? ఎందుకని ఆగిపోతాం? हिम्मत नहीं करते हैं तो बाप से मदद ధైర్యాన్ని చెయ్యము, అప్పుడు తండ్రి నుండి సహయోగం అనేది नहीं मिलती। లభించదు. लौकिक बाप को तो याद करने में विघ्न पड़ेगा क्या? లౌకిక తండ్రిని యాద్ చేయడంలో విఘ్నాలు పడతాయా ఏంటి? कोई विघ्न नहीं पड़ता। ఏమి విఘ్నాలు ये పడతాయి? भी निश्चय है कि हमको बेहद के बाप की मत पर चलना है। ఇది కూడా నమ్మకం అనేది ఉంది. ఏమనంటే మనం బేహద్దు యొక్క తండ్రి యొక్క మతం మీద నడవాలి అని. बेहद का बाप आया हुआ है బేహద్దు తండ్రి వచ్చి ఉన్నారు. तो हद के बाप की हम परवाह भी क्यों करें? అప్పుడు మరి హద్దు యొక్క తండ్రి గురించి మనం పట్టించుకోవడం ఎందుకు? क्या? ఏంటి? इसलिए बोला लौकिक संबंधियों से न कुछ पूछना है అందువల్లనే అనడం జరిగింది, లౌకిక సంబంధీయులని ఏమి అడగకూడదు और न उनकी మరియు వారి యొక్క मत पर चलना। अरे మతం మీద నడవాలి अब बांधेली माताएं మరియు వారి యొక్క మతం మీద నడవకూడదు. మరి బాందీలి మాతలు ఉంటారు. पति आर्डर देगा ऐसे करो, పతి భర్త ఆర్డర్ని చేస్తాడు, ఇలా చెయ్యని. अब वो मानेगी नहीं ఒకవేళ ఆమె ఒప్పుకోకపోయినట్లయితే तो क्या होगा? అప్పుడేమవుతుంది? हैं? चलेगा क्या? నడుస్తుందా ఏంటి? नहीं चलेगा। నడవదా? बाप क्या आर्डर देते हैं? తండ్రి ఏం ఆర్డర్ని ఇస్తారు? बाप तो सिर्फ आर्डर देते हैं पवित्र रहो और తండ్రి అయితే కేవలం ఆర్డర్ని ఇస్తారు, పవిత్రంగా ఉండండి మరియు मुझेगा। నన్ను యాద్ చేయండి. कोई दूसरी बात बताते हैं क्या? వేరే రెండో విషయాన్ని ఏమైనా చెబుతారా ఏంటి? तो ये आर्डर नहीं मानना चाहिए। అయితే ఈ ఆర్డర్ మీద నడవకూడదా? ये एक आर्डर तो मान सकते हैं ना, ఈ ఆర్డర్ని ఒప్పుకోకూడదా? ఈ ఒక్క ఆర్డర్ని అయితే ఒప్పుకోవాలి కదా. पवित्र रहना है పవిత్రంగా ఉండాలి और बाप को మరియు తండ్రిని याद करना है। యాద్ చేయాలి. वो इस साधारण तन में हमको आकर के सिखाते हैं। వారు ఈ సాధారణ తనువులోకి వచ్చి మనకి నేర్పిస్తారు. नहीं तो ये चित्र आदि कहाँ से आवे? లేకుంటే ఈ చిత్రాలు మొదలుగున్నవి ఎక్కడి నుండి వస్తాయి? और फिर बनना की प्रजापिता ब्रह्मा कुमार कुमारी మరియు ప్రజాపిత బ్రహ్మ కుమార్ కుమారీలుగా కూడా అవ్వాలి.
क्या बनना है? ఏం అవ్వాలి? सिर्फ ब्रह्मा कुमार कुमारी नहीं बनना, కేవలం బ్రహ్మ కుమార్ కుమారీలుగానే అవ్వకూడదు. क्या बनना है? ఏమవ్వాలి? प्रजापिता ब्रह्मा कुमार कुमारी बनना है. ప్రజాపిత బ్రహ్మ కుమార్ కుమారీలుగా అవ్వాలి. उनके हम तो ब्रह्मा कुमार हैं. ఎవరైనా ఒకవేళ అనినట్లయితే ఏమనంటే మేము బ్రహ్మ కుమారులం అయ్యాము, हम प्रजापिता को नहीं मानते. మేము ప్రజాపితని ఒప్పుకోము. क्या दोष आ जाएगा? कोई कहे हम तो अम्मा कुमार हैं. అయితే అప్పుడు ఏమవుతుంది? ఒకవేళ ఎవరైనా అనినట్లయితే ఏమనంటే మేము అమ్మ యొక్క పుత్రులం అయ్యాము, हमें बाप का पता नहीं, మాకు తండ్రి గురించి తెలియదు. तो क्या दोष आ जाएगा? అప్పుడు ఏం దోషం వచ్చేస్తుంది? कोई अपनी अम्मा का नाम बतावे कि हम अपनी अम्मा की कुमार है. ఒకవేళ ఎవరైనా అమ్మ పేరునే చెప్పినట్లయితే మేము అమ్మ కొడుకులమే అని, बाप का नाम न बतावे ఒకవేళ తండ్రి యొక్క పేరు तो చెప్పకపోయినట్లయితే लोग क्या समझेंगे? అప్పుడు జనం ఏమనుకుంటారు? कोई गड़बड़ है. ఏదో గడబడి ఉంది, ये अपने बाप का नाम क्यों नहीं बताता? వీరి యొక్క తండ్రి పేరు ఎందుకు చెప్పరు? तो बाबा कहते हैं అయితే బాబా అంటారు, कि तुमको మిమ్మల్ని क्या बनना है? ఏమవ్వాలి? बनना है, తయారవ్వాలి, बनना भी है. తయారవ్వాల్సిందే. माने अभी 67 में बने नहीं हो. అనగా 1967లో తయారవ్వలేదు. क्या ఏంటి? 67 की होगी है ना? 67 67 యొక్క మురళి అయ్యింది కదా, 67ది बोला. అయితే అనడం జరిగింది. और फिर बनना भी प्रजापिता ब्रह्मा कुमार कुमारी है. మరియు తయారు కూడా అవ్వాలి ప్రజాపిత బ్రహ్మ కుమార్ కుమారీలుగా. माने सन 67-68 में जब तक ब्रह्मा जीवित थे तब तक प्रजापिता का किसी को ज्ञान, అనగా 1967 వరకు బ్రహ్మ ఎంతవరకైతే జీవించి ఉన్నారో అంతవరకు ప్రజాపిత యొక్క జ్ఞానం అనేది ఎవరికి కూడా था ही नहीं. లేనే లేదు. जब बाप का ज्ञान ही नहीं है ఎప్పుడైతే తండ్రి యొక్క జ్ఞానమే లేదో, कि बाप कौन, ఏమనంటే తండ్రి ఎవరయ్యారు, तो बाप के बच्चे भी మరియు తండ్రి యొక్క పిల్లలు కూడా नहीं बने. పిల్లలుగా కూడా అవ్వలేదు. ये बताया అందువల్లనే అనడం జరిగింది, कि बनना है. తయారవ్వాలి. कब बनना है? ఎప్పుడు जब తయారవ్వాలి? बाप इस सृष्टि पर ఎప్పుడైతే తండ్రి ఈ సృష్టి మీదకి प्रत्यक्ष हो जाए. ప్రత్యక్షమైపోతాడు. అందువలనే 76 को 63కి 76కి बाप का తండ్రి యొక్క प्रत्यक्षता वर्ष मनाया. ప్రత్యక్షతా సంవత్సరంగా జరుపుకోవటం జరిగింది. बाप का प्रत्यक्षता वर्ष जब मनाया गया తండ్రి యొక్క ప్రత్యక్షతా సంవత్సరాన్ని ఎప్పుడైతే జరుపుకోవటం జరిగిందో तो बाप ब्रह्मा कुमार कुमारियों के बीच అప్పుడు తండ్రి బ్రహ్మ కుమార్ కుమారీల మధ్యలోన प्रत्यक्ष होना शुरू हुआ. ప్రత్యక్షం అవ్వడం ప్రారంభమయ్యారు. सबको धीरे धीरे पता चलने लगा. అందరికీ నెమ్మది నెమ్మదిగా తెలియడం మొదలయ్యింది. जो भी प्रजापिता ब्रह्मा कुमार कुमारी बनते हैं उनको पता चलने लगा ఎవరైతే ప్రజాపిత బ్రహ్మ కుమార్ కుమారీలుగా అవుతారో వారికి తెలవడం జరిగింది. कि यज्ञ के आदि में ఏమనంటే యజ్ఞం యొక్క ఆదిలోనే दादा लेखराज ब्रह्मा को जो साक्षात्कार हुए थे దాదా లేఖరాజు బ్రహ్మకి ఏవైతే సాక్షాత్కారాలు జరిగాయో उनका अर्थ వాటి యొక్క అర్థం किसने बताया? ఎవరు చెప్పారు? उनकी बुद्धि रूपी पेट में ज्ञान का बीज किसने डाला? వారి యొక్క బుద్ధురూపి పొట్టలోని జ్ఞానం యొక్క బీజాన్ని ఎవరు నాటారు? उनको पता नहीं. गुरु से पूछा, వారికి చెప్పటం మొదలు పెట్టడం జరిగింది. मना कर दिया. వారు నిషేధించేయటం జరిగింది. बनारस के विद्वान पंडित आचार्यों से भी पता नहीं चला. तो బనారస్లో ఉండేటటువంటి విద్వాన్ ఆచార్య పండితుల ద్వారా కూడా తెలియలేదు. किसने बताया? అది మరి ఎవరు చెప్పటం జరిగింది? उनकी बुद्धि में ज्ञान का बीज किसने डाला? వారి యొక్క బుద్ధిలోని జ్ఞానం యొక్క బీజం ఎవరు వేయటం జరిగింది? कि तुमको ब्रह्मा जी में पाठ बनाना है, ब्राह्मणों की पैदाइश करनी है. ఏమనంటే మీరు బ్రహ్మ రూపంలోని పాత్రని అభినయించాలి, బ్రాహ్మణుల యొక్క రచన అనేది చెయ్యాలి, अगले जन्म में जाके तुम्हें कृष्ण के रूप में जन्म लेना है. తరువాత జన్మలోకి వెళ్ళి కృష్ణుడి రూపంలో మీకు జన్మను తీసుకోవాలి. ये किसने बताया? ఇవన్నీ ఎవరు చెప్పటం జరిగింది? कोई ने तो बीज डाला होगा ज्ञान का. ఎవరో జ్ఞానం యొక్క బీజాన్ని నాటి ఉంటారు కదా.
వేసి ఉంటారు కదా. कलकत्ते की गद्दी में बाबा के पास కలకత్తా గద్దిలోని బాబా దగ్గర 10 साल से कोई पुराना 10 సంవత్సరాల నుండి ఎవరో పురాతనమైన వారు काम करने वाला रहता था। పని చేసేటటువంటి వారు ఉండేవారు. बहुत होशियार था। చాలా తెలివైన వాడుగా ఉండేవారు. बाबा की बुद्धि में बैठा था। బాబా బుద్ధిలో కూర్చొని ఉంది. ये ఏమనంటే हीरो का बहुत पारंगी व्यक्ति है వజ్రాల యొక్క చాలా పరిశీలుడు అయ్యారు. और दुनिया के ज्ञान में भी बहुत तीखा है। మరియు ప్రపంచం యొక్క జ్ఞానంలోని కూడా చాలా తీక్షణమైన వారయ్యారు. तो बाबा ने उसके सामने ये बात रखवा दी साक्षात्कारों को। అయితే బాబా వారి ఎదురుగా సాక్షాత్కారాల యొక్క ఈ విషయాలని పెట్టేయటం జరిగింది. और उसी समय మరియు అదే సమయంలోని शिव ने उसमें प्रवेश करके उन साक्षात्कारों का क्लैरिफिकेशन శివుడు వారిలోని ప్రవేశించి ఆ సాక్షాత్కారాల యొక్క క్లారిఫికేషన్ని दे दिया। ఇచ్చేయటం జరిగింది. तो ब्रह्मा बाबा की बुद्धि में पक्का बैठ गया అప్పుడు బ్రహ్మబాబా యొక్క బుద్ధిలోని పక్కాగా కూర్చుండిపోయింది. कि मुझे ब्रह्मा के रूप में नई सृष्टि रचने का, ब्राह्मणों की नई दुनिया बनाने का काम करना है। और तुम्हारी तो ब्रह्मा बाबा की बुद्धि में पक्का बैठ गया అప్పుడు బ్రహ్మబాబా బుద్ధిలోని పక్కాగా కూర్చుండిపోయింది. कि मुझे ब्रह्मा के रूप में नई सृष्टि रचने का, ఏమనంటే నాకు బ్రహ్మ రూపంలోని కొత్త సృష్టిని రచించేటటువంటి ब्राह्मणों की नई दुनिया बनाने का काम करना है। బ్రాహ్మణుల్ని తయారు చేసేటటువంటి బ్రాహ్మణ కొత్త సృష్టిని తయారు చేయాలి. और पुरानी दुनिया विनाश होने वाली है। మరియు పురాతన ప్రపంచం వినాశనం అవ్వనున్నది. और कृष्ण के रूप में मुझे अगले जन्म में మరియు కృష్ణుడి రూపంలోని తర్వాత జన్మలోని जन्म ले జన్మని తీసుకోవాలి. पक्का ज्ञान में। ఇది పక్కాగా జ్ఞానం కూర్చుండిపోయింది. तो उनको ही साक्षात्कार हुए। ఎందుకంటే వారికే సాక్షాత్కారాలు అయ్యాయి. तो बीज किसने डाला? అయితే బీజం ఎవరు నాటడం జరిగింది, వేయటం జరిగింది? कोई तो बीज डालने वाला ज्ञान का था ना। ఎవరో బీజాన్ని నాటేటటువంటి వారు జ్ఞానుండి ఉండేవారు కదా, साकार में चाहिए ना। సాకారంలో కావాలి కదా. तो वो व्यक्ति था అయితే ఆ వ్యక్తి అయ్యారు. जिसके लिए मुरली में बोला ऐसे ऐसे बच्चे थे जो వారి కోసమే మురళిలో అనడం జరిగింది. అటువంటి పిల్లలు ఉండేవారు. बाबा को भी डायरेक्शन देते थे, మమ్మా బాబాలకి కూడా డైరెక్షన్ ఇచ్చేవారు, ड्रिल कराते थे, డ్రిల్ని చేయించేవారు, टीचर बन करके बैठते थे। టీచర్గా అయ్యి కూర్చుండేవారు. आज वो बच्चे यज्ञ में ఈ రోజు ఆ పిల్లలు యజ్ఞంలోనే లేనే లేరు, వెళ్ళిపోయారు. तो वही बच्चे जो यज्ञ के आदि में थे, అదే పిల్లలు ఎవరైతే యజ్ఞం ఆదిలో ఉండేవారో ऐसा कार्य करके गए, ఆ విధంగా రాజ్యాన్ని చేసి వెళ్ళిపోయారు. वही दोबारा आकर के जन्म వారే రెండోసారి వచ్చి జన్మని लेते। कब? తీసుకోవటం జరుగుతుంది. ఎప్పుడు? जब मम्मा बाबा शरीर छोड़ दे। ఎప్పుడైతే మమ్మా బాబా శరీరాన్ని విడిచిపెట్టేయటం జరుగుతుంది. तो जब वो प्रत्यक्ष होते हैं, वो మరి ఎప్పుడైతే వారు ప్రత్యక్షం అవ్వటం జరుగుతుందో बच्चे ఆ పిల్లలు जानने के बाद జ్ఞానాన్ని తీసుకున్న తర్వాత तो धीरे 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 ब्रह्मा कुमारों को भी पता चलता है అప్పుడు నెమ్మదిగా బ్రహ్మకుమార కుమారులకి కూడా తెలుస్తుంది. कि यही यज्ञ के आदि में बाप था। వీరే ఏమనంటే వీరే యజ్ఞం ఆదిలో ఉండేటటువంటి తండ్రి అయ్యారు. और वही बाप अब फिर అదే తండ్రి మళ్ళీ ఇప్పుడు राम बाप फिर प्रत्यक्ष हुए। రాముడు తండ్రి ప్రత్యక్షమయ్యారు. ये बात बुद्धि में बैठती है तो जैसे बाप के बच्चे बन जाते हैं। ఈ విషయం అనేది ఎప్పుడైతే బుద్ధిలో కూర్చుండిపోతుందో అప్పుడు మనం ఏ విధంగాను అంటే తండ్రికి పిల్లలుగా అయిపోయామని అర్థమవుతుంది. प्रजापिता ब्रह्मा कुमार कुमारी ప్రజాపిత బ్రహ్మ కుమార్ కుమారి అనబడడం జరుగుతుంది. भगवान नई रचना रचेंगे ना, భగవంతుడు కొత్త రచనని రచిస్తారు కదా, कि पुरानी रचना से नई दुनिया बनाएंगे। లేక పురాణి రచనతోని కొత్త ప్రపంచాన్ని తయారు చేయటం జరుగుతుందా? भगवान आते हैं భగవంతుడు వస్తారు, तो नया ज्ञान सुनाते हैं, అప్పుడు కొత్త జ్ఞానాన్ని వినిపిస్తారు, नए ज्ञान से नई दुनिया की रचना रचते हैं।
కొత్త జ్ఞానం ద్వారా కొత్త ప్రపంచం యొక్క రచనని చేయటం జరుగుతుంది. ప్రజాపిత బ్రహ్మ ద్వారా రచిస్తారు. బ్రాహ్మణులైతే మీరు అయ్యారు. పిల్లలకు తెలుసు ఇప్పుడు మనం బ్రాహ్మణ కులం వారి అయ్యాము. మొట్టమొదట ఈశ్వరీయ కులం వారిగా అవుతాం. మళ్ళీ దైవీ గుణాల వారిగా అవుతాం. ఈశ్వరీయ కులం వారిమి అనగా బ్రాహ్మణులమి. మళ్ళీ ఎప్పుడైతే సంపన్న బ్రాహ్మణులుగా తయారవ్వటం జరుగుతుందో అప్పుడు వారిని ఏమనటం జరుగుతుంది? దేవత అనడం జరుగుతుంది. సంపూర్ణ బ్రాహ్మణులు అనగా దేవత. 19/5/1967 యొక్క 2వ పేజీ. అయితే మీ బుద్ధిలోని మొత్తం చక్రం అంతా ఉంది. ఏమనంటే ఎలా మనం మనుష్యుల నుండి బ్రాహ్మణులుగా అవుతాం, బ్రాహ్మణుల నుండి దేవతలుగా తయారవుతాం, దేవతల నుండి ద్వాపర యుగంలోకి వచ్చి మళ్ళీ మనుషులుగా తయారవుతాం. మనుష్యులలోని కూడా మొదట వైశ్యులుగా తయారవుతాం, తర్వాత శూద్రులుగా తయారవుతాం, మళ్ళీ శూద్రుల నుండి బ్రాహ్మణులుగా. ఇటువంటి విషయాలని మరి ఎందుకని మర్చిపోవాలి? గుర్తు ఉంటేనే సదైవం ఖుషి అనేది ఉంటుంది. ఖుషి అనేది ఎందుకు ఉండదు? ఎందుకంటే పరస్పరం జగముయి చెప్పుడు మాటల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. అందువలన ఇవన్నీ కూడా జ్ఞాపకం అనేవి ఉండవు. జగముయి ఏమవుతుంది? పరస్పరం ఒకరితో ఒకరు యుద్ధం చేసుకోవటం జరుగుతుంది. ఒకరి యొక్క లోపాలని మరొకరు చూసుకోవటం జరుగుతుంది. ఇంకా ఒకరినొకరు లేవనెత్తడానికి బదులుగా ఒకరి లోపాలని మరొకరు చూస్తూ ఒకరితో మరొకరు పోట్లాడడం ప్రారంభం చేసేయటం జరుగుతుంది. దీనినే అనడం జరుగుతుంది జగముయి. పిల్లలకి యాది యొక్క యాత్రలోనే ఉండాలి. యాది యొక్క యాత్రలోని కూడా ఉండేందుకు సమయాన్ని నిశ్చితం చేసుకోవాలి. ఏమనంటే ఈ రోజు ఈ సమయానికి మేము పక్కా యాది యొక్క యాత్రలోనే ఉండాలి. ఏ సమయం? అమృత వేళలోని ఏమి పని కూడా ఉండదు. అయితే ఆ సమయం మంచిదయ్యింది. భక్తి కోసం కూడా సమయాన్ని ఫిక్స్ చేయటం జరుగుతుంది. మీకు కూడా సమయాన్ని ఫిక్స్ చేసుకోవాలి. ఎప్పుడైతే ఉద్యోగం నుండి బయటకు వచ్చేస్తామో అప్పుడు తిరగడానికి అది వెళ్ళడం జరుగుతుంది. ఉదయం కూడా వెళ్ళొచ్చు కదా. పురుషులకైతే ఇంకా పనిపాట్ల యొక్క తత్వంగా అది ఉంటుంది. మాతలు మొదలుకున్న వారికైతే ఏమీ పనిపాట్లు అనేవి ఉండవు. దానిలోని మీ బుద్ధి వెళ్ళడం కోసం
तुमको तो घर बार संभालना है। మీకైతే ఇల్లుని సంభాలించుకోవాలి. बच्चों को स्कूल भेज दिया, పిల్లల్ని స్కూల్కి పంపించేశాము. फिर बैठ करके बाप को याद करो। అప్పుడు కూర్చొని తండ్రిని యాద్ చేయండి. कभी भी समय मिले ఎప్పుడు సమయం లభించినా కూడా तो टाइम वेस्ट नहीं करना चाहिए। అప్పుడు టైం వేస్ట్ చేసుకోకూడదు. बाबा कहते रहते हैं कि याद का चार्ट रखो, బాబా అంటూ ఉంటారు, యాది యొక్క చార్టును పెట్టుకుంటూ ఉండండి, तो तुम्हारी बहुत उन्नति होगी। అప్పుడు మీ యొక్క ఉన్నతి అనేది చాలా అవుతుంది. अपने ही कल्याण करना चाहिए। తమ యొక్క కళ్యాణాన్నే చేసుకోవాలి. बाप जो कहते हैं वो सुना नहीं करना चाहिए। తండ్రి ఏదైతే చెబుతారో దానిని విని విననట్లు ఉండకూడదు. आप समझते हैं బాబా అనుకుంటారు, कि अपना चार्ट रखने से बच्चों की उन्नति बहुत होगी। తమ యొక్క చార్టును పెట్టుకున్నట్లయితే పిల్లల యొక్క ఉన్నతి అనేది చాలా అవుతుంది. चार्ट नहीं रखेंगे చార్టును పెట్టుకోకపోయినట్లయితే तो उन्नति नहीं होगी అప్పుడు ఉన్నతి అనేది అవ్వదు, और खुशी भी नहीं होगी। మరియు ఖుషి కూడా ఉండదు. और उनको आप समान बना लेंगे వేరే వారిని తమ సమానంగా తయారు చేసినట్లయితే तो बहुत खुशी होगी। అప్పుడు చాలా ఖుషి అనేది ఉంటుంది. गाया भी जाता है, గాయనం కూడా చేయటం జరుగుతుంది. हीरे जैसा जन्म अमूलक, హీరే జైసా జన్మ అమూలక్, వజ్రం లాంటి జన్మ అనేది అమూల్యమైనది. ऐसे हीरे जैसा जन्म अमूलक। ఎటువంటి వజ్రం సమానమైన జన్మ అమూల్యమైనది అయ్యింది. ये जन्म ब्राह्मण जन्म है, हीरे जैसा जन्म क्यों है? ఈ జన్మ బ్రాహ్మణ జన్మ వజ్రతుల్యమైన జన్మ ఎందుకని అయ్యింది. सत्युग में कैसा जन्म होगा? సత్యుగంలోని ఎటువంటి జన్మ ఉంటుంది. सत्युग में सोने जैसा जन्म होगा। సత్యుగంలోని బంగారం వల్లే జన్మ ఉంటుంది. लेकिन वहाँ चमक नहीं होगी ज्ञान की। కానీ అక్కడ జ్ఞానం యొక్క ప్రకాశం అనేది ఉండదు. और ये संगम युग में కానీ ఇక్కడ సంగమ యుగంలోని संगम युग में ज्ञान की चमक होती है। సంగమ యుగంలోని జ్ఞానం యొక్క ప్రకాశం ఉంటుంది. इसलिए ये हीरे जैसा जन्म। అందువలనే ఇది వజ్రం లాంటి జన్మ అయ్యింది. जितने भी रत्न होते हैं ఎన్నైతే రత్నాలు ఉంటాయో उनमें एक रत्न ऐसा है जो चमक मारता है रात में। అందులోని ఒక్క రత్నం ఎటువంటిది అంటే రాత్రిపూట కూడా మెరుపుని మెరుస్తుంది. कौन सा? ఏంటి? हीरा। వజ్రం. तो तुम्हारा हीरे जैसा जन्म है। అయితే మీది వజ్రం లాంటి జన్మ అయ్యింది. और धर्म में जो कन्वर्ट होने वाली आत्माएं हैं వేరే ధర్మంలో కన్వర్ట్ అయ్యేటటువంటి ఆత్మలు ఎవరైతే ఉంటారో, और धर्म में जो कन्वर्ट होने वाली आत्माएं हैं వేరే ధర్మంలో కన్వర్ట్ అయ్యేటటువంటి ఆత్మలు ఎవరైతే ఉంటారో उनका जन्म हीरे जैसा नहीं होता है। వారి యొక్క జన్మ అనేది వజ్రం లాంటిది ఉండదు. और तुम्हारा जन्म కానీ మీ జన్మ हीरे जैसा होता है। వజ్రం లాంటి జన్మ అయ్యింది. वो और धर्मों में कन्वर्ट हो जाएगी వారు వేరే ధర్మంలోకి కన్వర్ట్ అయిపోతారు. तो उनकी कीमत कम हो जाएगी। అప్పుడు వారి యొక్క వాల్యూ అనేది తగ్గిపోతుంది. तो दुनिया में అయితే ప్రపంచంలోని तुम्हारा अमोल जन्म है। మీది అమూల్యమైన జన్మ అయ్యింది. वो तो धक्के खाते रहते हैं, వారైతే ఎదురు దెబ్బలు అవి తింటూ ఉంటారు. तो सारी पद गंवाई देती है। మొత్తం పదవి అంతా కూడా పోగొట్టుకుంటూ ఉంటారు. इसमें जास्ती गफलत नहीं करनी चाहिए। దీనిలోని ఎక్కువ పొరపాట్లని చేయకూడదు. और बच्चों को अंदर में खुशी बहुत रहनी चाहिए। ये तो बुद्धि में పిల్లలకి లోపల ఖుషి అనేది చాలా ఉండాలి. है कि मैं ये ఏదైతే బుద్ధిలో ఉంది परीक्षा पास कर रहा हूँ, ఏమనంటే నేను ఈ పరీక్షని పాస్ చేసి వస్తాను. जो इनकी बुद्धि में है तत्व, వీరి బుద్ధిలో ఏదైతే ఉందో తత్వం, तुम भी यही धंधा कर रहे हो। మీరు కూడా ఇదే వ్యాపారాన్ని చేస్తున్నారు. और भी क्या चाहिए? ఇంకేం కావాలి? परमात्मा कार्यक्रम में रहने वाले परमात्मा की పరవాహతి పారబ్రహ్మమే రైనేవాలి పరమాత్ముడిది वो तुमको मिल गया, వారు మనకి फिर లభించేశారు. बाकी क्या चाहिए?
మరి ఇంకేం కావాలి? विश्व की बादशाही नहीं मिल जाती? విశ్వం యొక్క బాద్షాహి కూడా లభించేస్తుంది. तुम बच्चों को अभी बादशाही मिल रही है, పిల్లలైన మీకు ఇప్పుడు బాద్షాహి అనేది లభిస్తుంది. इसलिए सदैव हर्षित रहना है। అందువలనే సదైవం హర్షితంగా ఉండాలి. तुम्हारे जैसा सौभाग्यशाली మీ వలె సౌభాగ్యశాలి और कोई मनुष्य नहीं हो सकता। ఇంకే మనుషులు కూడా ఉండరు. क्यों? ఎందుకని? है? तुम्हारे जैसा सौभाग्यशाली और कोई मनुष्य क्यों नहीं हो सकता? మీ వలె సౌభాగ్యశాలి మనుషులు ఇంకెవ్వరూ కూడా ఎందుకని ఉండలేరు? क्योंकि तुम भाग्यशाली रथ के द्वारा पढ़ाई पढ़ते हो। ఎందుకంటే మీరు భాగ్యశాలి రథం ద్వారా చదువుని చదువుకోవటం జరుగుతుంది. क्या? ఏంటి? और जो धर्म पिताएं होते हैं వేరే ధర్మపితలు ఎవరైతే ఉంటారో उनको भाग्यशाली रथ नहीं कहेंगे। వారిని భాగ్యశాలి రథం అని అనడం జరగదు. क्यों? ఎందుకని? उनमें भगवान ఎందుకంటే వారిలోని భగవంతుడు प्रवेश नहीं करता ప్రవేశితం చెయ్యరు. और तुमको మరియు మీకు भाग्यशाली रथ मिला हुआ है, భాగ్యశాలి రథం లభించి ఉంది. तो तुमको बहुत खुशी होनी चाहिए। అయితే మీకైతే చాలా ఖుషి అనేది ఉండాలి. बशर्ते तुम श्रीमत पर चलते रहो। కేవలం ఇంతే, శ్రీమతం మీద నడవండి. अगर तुम श्रीमत पर चलते रहेंगे तो तुम्हारी बहुत ऊंची तकदीर बनेगी। ఒకవేళ మీరు శ్రీమతం మీద నడుస్తూ ఉన్నట్లయితే మీ యొక్క భాగ్యం అనేది చాలా ఉన్నతంగా తయారవుతుంది. जानते हो తెలుసు, कि शिव बाबा को राजीव का इम्तिहान पढ़ाए रहे, శివబాబా రాజయోగం యొక్క పరీక్షని చదివిస్తున్నారు. बच्चों को अंदर में बहुत खुशी रहनी चाहिए सारे विश्व में। పిల్లలకి లోపల అనేది చాలా ఖుషి ఉండాలి. ఏమనంటే మొత్తం విశ్వంలోని तुम ही हो जिनको भगवान पढ़ाते हैं। మీరే అయ్యారు ఎవరినైతే భగవంతుడు చదివిస్తున్నారో. क्या? ఏంటి? सारे विश्व में మొత్తం విశ్వంలోని और कोई है ही नहीं जिनको भगवान पढ़ाते हैं। ఇంకెవ్వరూ లేనే లేరు ఎవరినైతే భగవంతుడు చదివిస్తున్నారు. पढ़ाते हैं क्या? చదివిస్తారా ఏంటి? उन ब्राह्मणों को भगवान पढ़ाते हैं। ఆ బ్రాహ్మణులని భగవంతుడు చదివిస్తారా? या दीदी दादी दादाएं पढ़ाते हैं? లేక దీదీ దాది దాదాలు చదివిస్తున్నారు? दीदी दादी दादाएं पढ़ाते हैं। దీదీ దాది దాదాలు చదివిస్తున్నారు. वो दीदी दादी दादाएं क्या कहेंगे ఆ దీదీ దాదా దాదాలు ఏమంటారు? कि हमको ब्रह्मा की तरह में भगवान पढ़ाते हैं। మమ్మల్ని బ్రహ్మ తనువు ద్వారా భగవంతుడు చదివించేవారు. क्या? ఏంటి? पढ़ाते थे, చదివించేవారు. अभी नहीं पढ़ाते, ఇప్పుడు చదివించడం లేదు. पढ़ाते थे చదివించేవారు लेकिन उनको पता ही नहीं है కానీ వారికి తెలియనే తెలియదు. कि अगर ब्रह्मा की तरह में भगवान पढ़ाते थे ఒకవేళ బ్రహ్మ తనువులో భగవంతుడు చదివించి ఉండేవారు అయినట్లయితే तो ब्रह्मा की पूजा होनी चाहिए, మరి బ్రహ్మకి పూజ అనేది జరగాలి. ब्रह्मा के मंदिर होने चाहिए, బ్రహ్మ యొక్క మందిరాలు ఉండాలి. ब्रह्मा की मूर्ति बननी चाहिए। బ్రహ్మ యొక్క విగ్రహం అనేది తయారవ్వాలి. वो तो बनती नहीं కానీ అదైతే తయారవ్వదు. और भगवान के तो मंदिर बनते हैं, కానీ భగవంతుడు అయితే మందిరాలు తయారవుతాయి. भगवान की तो पूजा होती है, భగవంతుడిదైతే పూజ జరుగుతుంది. भगवान की तो मूर्तियां बनती हैं। భగవంతుడిదైతే మూర్తులు తయారవుతాయి. तो वो मूर्तियां कौन सी? అయితే ఆ మూర్తులు ఏమయ్యాయి? तो बुद्धि में बैठना चाहिए అయితే బుద్ధిలోని కూర్చోవాలి. कि विष्णु ఏమనంటే విష్ణువు और शंकर మరియు శంకరుడు तीन देवताओं में ముగ్గురు దేవతలలోని ये दो देवताएं ऐसे हैं जो भगवान ఈ ఇద్దరు దేవతలు ఎటువంటి వారు అయ్యారంటే का रूप धारण करते हैं। వారు భగవంతుడి యొక్క రూపాన్ని ధారణ చేయటం జరుగుతుంది. भगवान आकर के भगवान भगवती बनाते हैं। భగవంతుడు వచ్చి భగవాన్ భగవతిగా తయారు చేయటం జరుగుతుంది. ऐसे तो भगवान निराकार को ही कहा जाता है, అలా అయితే భగవంతుడు అని నిరాకారుణ్ణి అనడం జరుగుతుంది. को कहा जाता है। బిందువుని అనడం జరుగుతుంది. लेकिन वो बिंदी बाप आकर के కానీ ఆ బిందువు తండ్రి వచ్చి जिनको आप समान बनाते हैं ఎవరినైతే తన సమానంగా తయారు చేస్తారో वो लक्ष्मी नारायण कहे जाते हैं। भगवान వారు వారిని లక్ష్మీనారాయణులు అని అనడం జరుగుతుంది. భగవాన్ భగవతి उन भगवान
भगवती से ఆ భగవాన్ భగవతి ద్వారా फिर राधा कृष्ण जैसे देवता को जन्म मिला। మళ్ళీ రాధాకృష్ణుల వలె దేవీ దేవతల యొక్క జన్మ అనేది జరుగుతుంది. तो बोला అయితే అనడం జరిగింది, तुम बच्चे बहुत खुश जाते, పిల్లలైన మీరు చాలా ఖుషీగా మంచిగా ఉంటున్నారు. बाप याद दिलाते हैं తండ్రి జ్ఞాపకం కూడా తీసుకొని వస్తారు और समझाते हैं మరియు అర్థం చేయిస్తారు. कि मरना तो सबको है। మరణించాల్సిందైతే అందరికీ అయ్యింది. क्या ఏంటి? ऐसा कोई नहीं बचेगा इस दुनिया में ఈ ప్రపంచంలో అటువంటి వారు ఎవ్వరూ కూడా మిగలరు जिसको ఎవరికైతే मरना न हो। మరణించుకుంటా ఉంటారేమో. लेकिन तुम्हारे मरने में కానీ మీరు మరణించడంలోని और दुनिया वालों के मरने में क्या अंतर होगा? మరియు ప్రపంచం వారు మరణించేటటువంటి వారిలో మరణించడంలోని తేడా అనేది ఏముంటుంది? है? దేహాభిమానం అని చెప్పి మాటలు అన్నారు. तुम जीते जी मरेंगे మీరు జీవిస్తూ మరణించడం జరుగుతుంది और दुनिया वाले మరియు ప్రపంచం వారు शरीर छोड़ करके मरेंगे। శరీరాన్ని విడిచిపెట్టి మరణించడం జరుగుతుంది. अगर सारे ही शरीर छोड़ के मर जाए ఒకవేళ అందరూ శరీరాన్ని విడిచిపెట్టి మరణించేసినట్లయితే तो राधा कृष्ण जैसे बच्चों को जन्म कौन देगा? అప్పుడు రాధాకృష్ణుల లాంటి పిల్లలకి జన్మని ఎవరిస్తారు? तो फायदे में कौन रहेगा? అయితే ఫలితంలోని లాభంలోని ఎవరుంటారు? जो जीते ఎవరైతే జీవిస్తూ మరణించడం జరుగుతుందో जी मरेंगे, ఎవరైతే జీవిస్తూ మరణించడం జరుగుతుందో जीते भी हैं और देवान से జీవిస్తూ కూడా ఉండాలి మరియు దేహభానం నుండి देवान से मरेंगे। దేహభానంతో మరణించాలి. 5 विकार ही खलास हो जाए। పంచ వికారాలే సమాప్త అయిపోవాలి. अगर यही 5 विकार खलास हो जाएंगे तो ఒకవేళ ఇక్కడే పంచ వికారాలు అనేవి సమాప్త అయిపోయినట్లయితే అప్పుడు దేవీ దేవతగా తయారైపోవటం జరుగుతుంది. ఓం శాంతి.